పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు యేసయ్యా. నీ మహా ఉచిత కృపను బట్టి ఈ విధంగా నీవు కృప చూపి మరి ఈరోజు ఇక్కడికి ఇలా రావటానికి కూడా నీ పక్షంగా ఇలా నిలవబడటానికి కూడా కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. ప్రతి వారం జరిగే ఈ క్రమాన్ని నీవే దేవా ఆగకుండా జరిగిస్తూ ఉన్నావు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు. మీ చిత్తమైతే మీరు సెలవిచ్చినట్లుగా ఆదివారపు ఆరాధనలు కూడా ప్రారంభించబడటానికి సహాయం చేయండి. ఇక్కడ నీవు చెప్పిన రీతిగా మందిర స్థలం ఇవ్వండి. అలాగే మందిర నిర్మాణం, సౌండ్ ప్రూఫ్ మందిర నిర్మాణం జరగటానికి సహాయం చేయండి. నీవు అనుకున్నట్టుగా దేవా గొప్ప ఆరాధనలు జరగటానికి నీ అనాది సంకల్పంలో ఈ అల్పుడితో నువ్వు సెలవిచ్చినట్లుగా ప్రభా ఇక్కడ సేవా పరిచయం జరగటానికి కూడా సహాయం చేయండి. నీ చిత్తంలో ఉన్న బిడ్డలను కూడా రక్షించండి. నీ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతున్నాం. వాక్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ వాక్యాన్ని విరవండి. నీ మనసులో ఉన్న సంగతులు ఏమవుతున్నాయి బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచండి. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరం నుంచి మీరు కనబడుతూ దేవా ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగిన వాడవు కాబట్టి, అంతరంద్రియములను అంతరంగాన్ని బాగుగా తొంగి చూసిన వాడవు, చూస్తున్న వాడవు కాబట్టి నాతో మాతో నీ అనాది సంకల్పంలో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరితో నీవే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. ఇదిగో తండ్రి దేవా, మీ దాసుని యొక్క అవిధేయతలు, అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఏమున్నప్పుడు క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ పరిశుద్ధాత్మజ్ఞను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చు. శుద్ధ జలంతో కడుగు సమస్త కీడా పవిత్రతను కొట్టివే. నీ ఆనంద తైలాభిషేకం పరలో శుద్ధ సువర్ణ తైలం దేవా నీ దాసుడైనా నీ పక్షం వహించిన దేవా నీ దాసునిపై ఉంచండి. అయా కనికరించను ప్రభా. దేవా సహాయం చేయండి. అపోస్తుల కార్యం 4:27-31 ఎఫెసీ దేవా మరి అలాగనే యెషయా 51:16 ప్రకారం నీ కృపను, మత్తయి 10:1-7-20 ప్రకారం నీ కృపను నాకు దయచేయండి. ఇర్మియా 1:9-10-18 నీ కృప నాకు దయచేయి. 81వ కీర్తన 10:2 భాగంలో సెలవిచ్చావు, నోరు బాగుగా తెరవు, దాన్ని నేను నింపేదనను. అలాగా నీ దాసు నోటిని మీ వాక్కు చేత, నీ మాటల చేత నింపి నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాం ప్రభువా. ఇప్పటి వరకు మేము మాట్లాడుకున్న మాటల పొరపాట్లు, ఏ విధేతర అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలను క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను మమ్మల్ని కడగమని పవిత్రపరిచి నీ ఆత్మతో మమ్మల్ని నింపి చక్కగా నిలబెట్టి మా అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాం. నీ అనాది సంకల్పం నీ దాసుడికి నిర్ణయించినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే సూటిగా తేటగా స్పష్టంగా నాతో మాతో మీరు మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులైన ఈ ప్రాంతంలో వెలుబడి చేస్తున్నవి లేదా పూజలు అందుకుంటున్న కుల సంబంధమైన ఈ దేవి దేవతలు, దేవుళ్ళు ఎదుట పూజలు, హోమాలు, యజ్ఞాలు, ఇంకేమైనా ఉన్నా అత్యంత ప్రమాదకర మాంత్రిక ప్రయోగాలు ఉన్నా యేసు నామములో నీ మహాప్రభుడు దహన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి మత్తయి 16:18-19 మత్తయి 18:18 ప్రకారం వాటి ప్రభువుని బంధిస్తున్నాను. అగాధ పాతాళంలో తొక్కిపడుతున్నాను యేసునామములో. దేవా తీర్పు దినాన అవి వాటి ప్రభావం ఇప్పుడే దేవా ఇదిగో తండ్రి లయమైపోవును కాక.
నా చుట్టూరు మా చుట్టూరు ప్రభా సిలువ రక్తం కంచి రక్షణ కంచి అగ్ని కంచెను వేసి నీ చేతిని దాచిపెట్టి నీ మహిమేగని మాపై ఆవరింపచేసి నీవే అగ్ని ప్రాకారం మేము చుట్టూ ఉండి నిత్యం అగ్నివంటి రథం దేవదూతలు చుట్టూ కావలి గురించి మేమున్న ఈ స్థలమును సేనాపర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడు అయిన నీ సన్నిధి ప్రభావం చేత నింపి దేవ బలమైన అయా తేజో మహిమ చేత నింపి నీలోంచి ప్రభు నలుదిక్కులు ప్రభుల చేసి ఇలాంటి చీకటి అంధకార శక్తులు మాంత్రిక ప్రయోగాల చేత పీడించబడుతున్న వారి ఒకవేళ ప్రార్థనకు యేసునామములు ఇప్పుడు విడుదల కలుగునుగా దుష్టుడు వాటి దూతల దాడులను యేసునామములు విడుదల కలుగునుగాక వాటి ప్రభుని బంధిస్తున్నాను యేసునామములో బంధింపబడునుగాక గొప్ప కార్యాలు జరిగించమని యేసునామములో బంధిస్తున్నాను కనికరించమని కార్యం జరిగించమని దేవా ఈ గ్రామం మీద దుష్టుడు పాగా వేస్తున్నాడయ్యా వాడు దూతలు ఉన్న యేసునామములో బంధింపబడును కాక యేసునామములో నీవిచ్చిన అధికారం చొప్పున అయ్యా వాటి ప్రభువుని బంధిస్తున్నాను ప్రభు నాతో మాట్లాడుతున్న వాటన్నిటి యేసునామములో బంధిస్తున్నాను వాటి ప్రభువుని దుష్టుడు వాటి వాడి దూతల ప్రభువుని యేసునామములో బంధిస్తున్నాను ప్రభు 18వ కీర్తన 8వ వచనం 2వ భాగాన్ని బట్టి నీ నోట నుంచి వస్తున్న అగ్ని ద్వారా ఇప్పుడే వాటి ప్రభు యేసునామములో కాల్చివేయబడును గాక లయమైపోవును గాక సంపూర్ణమైన విడుదల ఈ గ్రామానికి గ్రామవాసులకు కలుగును గాక యేసునామములో మరి ముఖ్యంగా నీ విడుదల కలుగును గాక గొప్ప కార్యాలు జరిగించమని నీ కృప ద్వారా ఇదిగో తండ్రి దేవా ప్రాణ నష్టం జరగవలసింది గాయాలతో తప్పించావు బిడ్డ విషయంలో అయితే చాలా వ్యతిరేకత అయ్యేది కానీ నీ కృపను బట్టి తప్పించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బిడ్డను స్వస్థపరిచి నీ ఆత్మకార్యం జరిగించమని యేసయ్య నామంలోనే ప్రార్థించి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీవిచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని చేతులకు అప్పజెప్పుకుంటూ మా అందరితో మాట్లాడమని బతులాడుతూ యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరుచుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్. మంచిది సమకూడిన నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుడే మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు అనే ప్రవక్తతో. నరపుత్రుడా నేను నీతో మాట్లాడాలని ఉంది. అక్కడ ఏముంది? నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు చక్కగా నిలబడటం ఏంది? ప్రవక్త అయ్యండి దేవుని కృపను పొందినటువంటి వ్యక్తితో అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే, నువ్వు చక్కగా నిలబడు అంటే అంతకుముందు అసలు దేవుడు వచ్చి మాట్లాడటమే చక్కగా నిలబడతాం. ఇప్పుడు దేవుడు వచ్చి మనతో మాట్లాడుతున్నాడంటేనే కొంతలో కొంత ఆయన మాట్లాడటానికి మన దగ్గర ఆయన కృపను బట్టే పరిశుద్ధత ఉంది. ఇప్పుడు లేఖనమే సాక్ష్యం ఇస్తుంది కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని. 93వ కీర్తన 5వ వచనంలో ఆయన సన్నిధికి పరిశుద్ధత అనుకూలం అన్నాడు. హెబ్రీ 12వ అధ్యాయం 14వ వచనంలోనేమో పరిశుద్ధత లేకుండా ఆయన ఎవడు చూడలేడు అని ఉంది. అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, అంటే మహాపరిశుద్ధుడైన దేవుడు. దేవదూతల్లోనే లోపాలు ఉన్నాయని ఆయన పసిగట్టాడని యోబు గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఎంత బాగానే ఉంది. మరి మట్టి పురుగైన మానవుని దగ్గరికి ఆయన ఎందుకు అంత వెంపర్లాడుతూ చాలాడుతా తపనతో వచ్చి సహవాసం చేయడానికి కోరుకుంటున్నాడంటే ఒక్కటే కారణం, ఆదిమ దంపతులైన ఆదామవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమం అనే పాపం నుంచి మనం విడిపించబడాలి.
కాబట్టి యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు. 31వ సంవత్సరం బాప్తిజం పొందాడు. 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద తండ్రి అయిన దేవుని పక్షంగా సేవ చేశాడు. ఎందుకంటే మన మానవ దృష్టితో మనం చూసుకుంటే మనం ఏమంటామంటే, ఆ దేవుడు ఉంటే నాకు కనపడమని అంట. ఆయన ఆల్రెడీ వచ్చాడు. వచ్చి భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. 3.5 సంవత్సరాలు తండ్రి అయిన దేవుని పక్షంగా సేవకుడిగా యాజక ధర్మం ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం యాజక మర్యాద 31 సంవత్సరం. 31 తగలటంతోనే వచ్చి ఆ వ్యక్తి యాజక మర్యాదలోకి రావాలి, ఇక ధర్మంలోకి నిలబడాలి. ఇంటికి పెద్ద కొడుకు అలా చేయాలి. అలా వచ్చాడు, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చాడు. లేఖనాలు ప్రవచనాలు నెరవేర్పు నిమిత్తమై శిలువ శ్రమలు అనుభవించాడు, పంచగాయాలు అనుభవించాడు, ప్రాణం పెట్టాడు. ఆఖరి రక్త బొట్టు వరకు కూడా మనందరి కోసం భూమి మీద ఒలికించాడు. చివరికి శిలువలో ప్రాణం పెడుతూ 3 దినాలు సమాధిలో పెట్టడం. అందరి యొక్క సమాధులు అనేవి కట్టబడ్డాయి, మూతవేయబడ్డాయి. కానీ ఈయన సమాధి ఒకటి మాత్రమే తెరవబడి ఉంది. అంటే ఆయన అక్కడ లేఖనం అంటుంది, లోకాయన, మార్కైనా, మత్తైన, యోహాను సువార్త అయినా ఆయన లేచి ఉన్నాడు. ఇప్పుడు సజీవుని మృతుల్లో ఎతుకుతున్నారు. ఎందుకు అబ్బా ఆయన లేచాడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడని కూడా లేఖనాలు సాక్ష్యం ఇస్తుంది. ఎందుకంటే మన మీద ఉన్న జన్మత పాపము, కర్మత పాపం, అంటే మనం చేతులారా చేసుకున్నది ఒక కర్మత పాపం. అలాగే జన్మత పాపం అంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చే ఆ పాపం. ఈ పాపం నుంచి బయటపడాలంటే పరిశుద్ధుడైన వాని యొక్క రక్తం కావాలి. ఇంకా మేకల యొక్క, కోడెల యొక్క, ఇతర ఇత్యాది ఏ బలులు, అర్పణలు, నిలువు దోపిడి అని చెప్పిన టెంకాయకి ఏ అనుకున్నా ఇవన్నీ ఉపయోగం లేదు. మనకు మనస్సంతృప్తి కలగటానికే కానీ తండ్రి అయిన దేవునితో మనకు సమాధానం కలుగు చేసి కావు ఇవన్నీ. కాబట్టే ఆయనే రావాల్సి వచ్చింది. ప్రవచనాలు, అలాగనే మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం మనం చెప్పుకుంటున్న ఋషులు కానీ, ఆర్యులు కానీ అందరూ ఆ యొక్క యుగ పురుషుడు అనుకోవచ్చు, లేదంటే యజ్ఞ పురుషుడు కావచ్చు, లేదంటే విరాట్ పురుషుడు అని. కానీ విరాట్ అంటే జయించిన వాడు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఆ మాట చదువు, జయించిన వాడే గుర్రం మీద ఎక్కి వస్తాడు ఆయన అని. అది 2వ రాకడలో వచ్చేవారం అంతా. అది ఇదే మాట ఓ పాటలో కూడా దేవుని కృపను బట్టి రాయటానికి ఓ మాటలో, సిద్ధపడుమా వధువు సంగం అనే పాటలో ఈ మాట రాయటానికి దేవుడు కృపనిచ్చాడు. వస్తున్నాడు, విరాట్ పురుషుడుగా వస్తున్నాడు ఆయన. అప్పుడు నువ్వు ఎదుర్కోవటానికి ధైర్యం కలిగి ఉన్నావా లేదని చెప్పని ఆ మాట రాయటానికి ప్రభు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మట్టి పురుగు అయినటువంటి మానవునితో ఆయనకి ఎందుకు అంత సహవాసం అంటే ఇందుకే. వాస్తవానికి మానవుడిని ఆయనతో కొద్దిగా తగ్గించాడంట మహిమలో. కొద్దిగా తగ్గించి చేసావయ్యా. అయితే ఇప్పుడు ఆ కొద్దిగా కూడా కాకుండా సమాన మహిమ. సృష్టి ప్రారంభంలోనేమో కొద్దిగా మహిమ తగ్గించి ఆదాము అవ్వలను చేసుకున్నాడు ఆయన. సమాధానం కలిగేదని తోటకి నిత్యత్వం నుంచి వస్తూ సమాధానంగా మాట్లాడుతూ దేవదూతలు వస్తూ వెళుతూ ప్రభు యొక్క కృపను బట్టి ఈ వ్యవహారం జరుగుతూనే ఉంది. ఎప్పుడైతే అపవాది వచ్చాడో వాడేసిన ఎత్తుగడను బట్టి వీళ్ళు అవ్వమ్మ వచ్చింది, దొరికింది ముందు. అందుకే స్త్రీలు బలహీన ఘట్టం అని చెప్పని మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రార్థన చేసుకోవాలి. అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, మగవాళ్ళ దగ్గరకు తొందరగా రాడు అంటారు కానీ అపవాది వస్తాడు, వాడి ప్రయత్నంలో వాడు చేయటానికి ఏదో కోణంలో వస్తాడు. అయితే ఆడవాళ్ళ దగ్గర కూడా ఎక్కువ వాడి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఓ మాట గుర్తు చేసుకోవాలి. లేఖనంలో ఉంటుంది, తిమోతి పత్రికలు అట్టుకుంటా,
తిమోతి పత్రికలోను దాంట్లో మొదటి తిమోతి పత్రికలోనే ముందు ఆ మాట, సృష్టి ప్రారంభంలో ఆదాము చేయబడ్డాడు, తర్వాత అవ్వమ్మ చేయబడింది. అయితే ఆదాము అపరాధంలో పడల, అంటే పాపం దేవునికి వ్యతిరేకమైన పొరపాట్లు పడల. ఎవరు పడ్డారంటే అపవాది అవ్వమ్మను మోసపుచ్చటం వల్ల ఆమె పోయి వాడి యొక్క మోసపు మాటలు నమ్మి తినొద్దన్న పండును కొయ్యటమే కాదు, తినటమే కాదు, భర్తకు కూడా 4 కాయలు పెట్టింది. అనుకుంది అర్థం కావటానికి. ఇక వెంటనే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళు అప్పటి వరకు దిగంబరులు అన్న సంగతి వాళ్ళకి తెలియదు, సిగ్గు అనేది తెలియదు, మనం ఇలా ఉన్నాం, మన యొక్క అవయవాలు ఇలా ఉన్నాయన్న సంగతి వాళ్ళకి తెలియదు ఆదాము అవ్వలకి. అలాగ పరిశుద్ధంగా వాళ్ళు ఉంటున్న ఉన్న ఆ పరిస్థితుల్లోంచి అపవాది వేసిన ఒక ఎత్తుగడ ఏమన్నాడు వాడు వచ్చి, ఇది నిజమా, అనుమానం పెట్టినాయి అంతే. ఇవాళ అనుమానంతో చాలా కాపురాలు కూలిపోతున్న సందర్భాలు ఉన్నాయి. అనేక బంధుత్వాలు, అంటే బంధుత్వాలు కూడా తెగిపోతున్నాయి. ఆఫీసులో కానీ ఇంకెక్కడైనా చదువుకునే ఎక్కడైనా అనుమానం వల్లనే మానసికంగా కృంగిపోయే వాళ్ళు ఉన్నారు. ఈ అనుమానంతోనే అంటే పార్ట్నర్షిప్లో రియల్ ఎస్టేట్ ఉంది, వ్యాపారాల్లో పార్ట్నర్షిప్ ఉంది, ట్రావెల్స్ అంటే లారీలతో ఇట్లా అనేక రకాల దాంట్లో పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. ఇక్కడ నమ్మకాన్ని బట్టే ఏ వ్యాపారమైనా ఏ స్నేహమైనా ఏదైనా నడుస్తుంది. వాడు ఏం చేస్తాడంటే ముందు అనుమానాన్ని నాటుతాడు, అనుమానం కలిగేలాగా మనసులోకి తెస్తాడు. ఇక అనుమానం వచ్చేలాగా కొన్ని పరిస్థితులు చూపిస్తాడు. అలాగనే ఆ అనుమానం కాస్త పూర్తిగా వాస్తవమే నీకు నువ్వు నమ్మే రీతిగా కొన్ని పరిస్థితులు అపవాదిగాడు కల్పిస్తాడు. అలాగ అనుమానం పుట్టించేది వాడే. అవతల వ్యక్తి వాస్తవమే నేను అనుకున్నట్టు జరిగిందని నమ్మించడానికి కూడా మన కనులకు వాడు పొరగమ్మిస్తాడు. అలా ఏదైనా తోటలో ఉన్న ఆ మంచి చెడు తెలివితేటలు ఇచ్చేటువంటి ఆ ఫలము ఏదైతే ఆ చెట్టు ఉందో అవి తినొద్దన్నాను, నువ్వు తిన్నావా అని ఆదామును అడుగుతున్నాడు దేవుడు. అడుగుతుంటే నువ్వు ఇచ్చి ఈ అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది. ఆ అమ్మాయి సంభాషణ అపవాదితో ఎలా ఉంది ప్రారంభంలో, మీరేం చావరో, ఇంకా తెలివితేటలు పెరుగుతాయి, మహిమ వచ్చుద్ది, దేవుడి కంటే గొప్పోళ్ళు అయిపోతారు, అందుకే దేవుడు కావాలని మిమ్మల్ని తినొద్దన్న. అవునా అనుకుంది. వాడు చెప్పిన కథ అంతా విన్న తర్వాత ఆ అమ్మాయికి ఎట్టుందని, క్షమించండి, అవ్వమ్మకి ఎలా ఉందంటే పరిస్థితి, చూడటానికి చూపులకు రమ్యంగా ఉందంట, తినటానికి బాగుందంట. ఇక రకరకాల అసలు దేవుడు తర్వాత మళ్ళీ ఇవన్నీ దీనికి ముందుగా అపవాదితో క్షమించండి, అవ్వమ్మ మాట్లాడే మాట ఎలా ఉందంటే దాన్ని ముట్టుకోవద్దని చెబుతుందా. దేవుడు ఏం చెప్పాడు, తినొద్దు ఇలా అని చెప్పి ఇంకా 4 దినుసులు కలిపి చెబుతుంది. అంటే ఈ అపవాదిగాడు ఎప్పుడైతే వస్తాడో వాడు ఎంటర్ అవుతానే అన్ని పరిస్థితులు తల్లకిందులైనట్టు కనపడతాయి. తల్లకిందులైనట్టుగా నీకు కనపడేలాగా ఆ పొరగమ్మేలాగా చేస్తాడు వాడు. ఇక ఆ పొరగమ్మేది ఆ చూపు కనపడదు కదా. ఇప్పుడు శుక్లాలు తీయకపోతే పెద్దవాళ్ళకి బోదర కనపడతాడు చూపు. శుక్లాలు ఎప్పుడైతే తీస్తారంటే, శుక్లాలు ఏం చేశారమ్మా ఆపరేషన్లు అంటే అది ఏందన్నాయి, అది లేజర్ పెట్టి చిన్నగా పొర తీసేశారు. మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చిందంటే టెక్నాలజీ, శుక్లాలు తీసిన తర్వాత కళ్ళ మీదే గ్లాసులు పెడుతున్నారు. ఇది వచ్చింది కొత్తది. అలాగనే కళ్ళజోడు ఇస్తారు, దానికి అయ్యే ఖర్చు అది. ఇక్కడ కంటి లోపంలోనే కంటి మీదే ఒక గ్లాస్ అమరుస్తారు. ఆ ఖర్చే ఇక్కడ చెబుతారు ముందే. మా మేనత్తకి అలానే శుక్లాల విషయంలో నాయనమ్మ విషయంలో అడిగితే వాళ్ళు లోపల గ్లాస్ పెట్టమంటే కళ్ళజోడుతో పని లేదు, దానికి ఎంత ఖర్చు అయింది. లేదు కళ్ళజోడు తీసుకుంటే కళ్ళజోడు తీసుకోవడం. ఇంకా ఆమెకు లోపలే గ్లాసులు అవన్నీ ఏర్పాటు చేయడానికి మాట్లాడి అవి చేయించాం. ఏంది ఇప్పుడు ఆ పొర ఉందనుకో, శుక్లం అనే ఆ పొర ఉందనుకో, బోదర కనపడుతుంది, అంత గలిబిలిగా ఉంటుంది.
ఈడేం చేస్తాడంటే మనకంత అనుమానం అనేది పెట్టి ఇక అనుమానం కాస్త అనుమానం పెనుబోతు అని చెప్పని కాపురాలైనా పార్ట్నర్షిప్లైనా ఫ్యామిలీలో ఉన్నటువంటి రిలేషన్షిప్ అయినా లేదా భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితంలో అయినా పిల్లల మీద కూడా కడుపును పుట్టిన పిల్లల మీద కూడా తల్లిదండ్రులకు అనుమానం అనేది పెడతాడు. ఏదో ఉంది, ఈ పిల్ల ఏదో చేస్తుంది, ఈ పిల్లగాడు ఏదో చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో కోణం ఏంటంటే ఈ పాస్టర్ గారి మీద కూడా విశ్వాసులకు అనుమానం, లేదంటే సంఘ బిడ్డలకు పక్కన ఉన్న వాళ్ళకి అనుమానం. మమ్మల్ని పక్కన పెడుతున్నాడు, అవసరానికి వాడుకుంటున్నాడు, అంతమటికేనో మా పని అయిపోయింది. అట్లా రకరకాలుగా ఇవన్నీ ఆలోచనలు యాడ్ నుంచి తీసుకొస్తాడంటే సైతాన్ గడి తెచ్చే. దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన చొప్పున నడిచే వ్యక్తికి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏమన్నా చేసుకొని నాకెందుకు, నా దేవుడు నన్ను దృష్టించాలి, నా దేవుడు నన్ను చూడాలి, ఆయన నన్ను హెచ్చించాలా. వాస్తవికంగా దైవజనుడి చేతిలో కూడా ఉంది ఆ విషయం. అయితే వీళ్ళల్లో ఏంటంటే లేనిపోయిన అనుమానాలు మొత్తం మొదలు పెడతారు. ఇంకా సంఘ కాపర్లు అంటే నేను చూసిన ప్రపంచంలో మా సంఘం మొత్తాన్ని వాళ్ళు లాక్కపోతున్నా, ఆ సేవకుడు లాగేస్తున్నాడు, ఆకర్షిస్తున్నాడు, ఇంక నా మాట వినట్లేదు. నువ్వు మోకాళ్ళే సరైన అపోస్తలిక పద్ధతిలో పునాది ఉపదేశించు, యాడికి పోతారు వాళ్ళు. నేనంట నన్ను అభిషేకించిన దైవజనుడు అయితే ఒకటే మాట అంటాడు, సతీష్ కుమార్ గారు వచ్చి మా మందిరం పక్కన గోడకి యువతలు పెట్టి ఆయన ఆరాధన ఆయన చేసుకుంటే నా ఆరాధన నేను చేసుకుంటాను. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు నా దగ్గరకు వచ్చారు కానీ నా దగ్గర ఉన్న వాళ్ళు ఆయన దగ్గరకు పోరు. నేను అలా పునాది వేసుకున్నా అండ. నేను కూడా అదే చేయొచ్చా మా యెహోషువకి చెప్పేంతకుముందు పాస్టర్ గారు అది ఇది అని చెప్పంటే పోయి నేను తెలుసుకోవాల్సిన ఉంటే తెలుసుకోరే రా అని చెప్పి డౌట్ ఉంటే నా దగ్గరకు రా, నేను చెబుతా, ప్రభు కృపను బట్టి క్లియర్ చేస్తాను. నేను యెహోషువతో కూడా పునాది వేసుకున్నా. నేను వేసుకున్న పునాది మీద నాకు డౌట్ లేదు. ఇప్పుడు కట్టబడాల్సింది ఆ వ్యక్తి, కట్టబడకపోతే ఇక నేను చేయగలిగేది ఏంది, నేను వేసుకున్న పునాది నాకు కరెక్ట్గానే ఉంది. అది నచ్చిన వాళ్ళే నిలబడతారు, స్థిరపడతారు, నడుస్తారు. ఇప్పుడు నేను పునాది కరెక్ట్గా వేసుకోకుండా నేను చెప్పాల్సిన విధంలో అంటే దేవుని సందేశం అందించాల్సిన విషయంలో అందించకుండా మా సంఘం బిడ్డలందరిని ఆకర్షిస్తా ఉన్నారు, లేకపోతున్నారని గొగ్గోలు పెడితే దేవుని ఎదుట మొరపెట్టి కన్నీరు విడిస్తే ఉపయోగం ఉంది. వాస్తవికంగా దేవుడు చెప్పిన రీతిగా ఒక దైవజనుడు చెయ్యనప్పుడే ఆ వ్యక్తిని ఇంకొకళ్ళకి అప్పచెబుతాడు. ఇది బాగా గుర్తుంది. నేనైనా సరే ఇన్ కేస్ నేనైనా సరే దేవుడు చెప్పిన పద్ధతి చొప్పున, దేవుడు నాకు చెప్పిన మాట, కొండ మీద నీకు చూపించిన మాదిరి ప్రకారం భూమి మీద నువ్వు సేవ చేయాలి. ఎవరు చెప్పారు ఈ మాట? మోషేకి చెప్పాడు. కొండ మీద నీకు ఎలా చెప్పానో అలా ప్రత్యక్ష గుడారం కట్టాను. అందుకే నేను దాచేపల్లిలో కుటుంబం విషయంలో ప్రార్థన చేస్తా అంతా గందరగోళంగా ఉండేసరికి ఓ రోజు కూర్చొని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఏడుస్తా, అన్ని విధముల విఫలమైన సేవకుడునయ్యా నేనని పాట రాసుకొని, ఆ పాటలో అంటే థంబ్నెయిల్ పెట్టాను. ఆ థంబ్నెయిల్ పెట్టగానే వేరొక అన్న ఫోన్ చేసిండు, మెసేజ్ పెట్టాడు, అన్న ఏదన్నా పాట ఏదన్నా అంటే ఇంకా రాయలేదయ్యా, రికార్డింగ్ కూడా కాదు, ఉంటే రికార్డింగ్ ఇది నాకు పెట్టండి అన్న. ఓయమ్మో నేను ఒక్కడనే కాదు చాలామంది ఉన్నారు ఈ బ్యాచ్ అనుకొని అప్పుడు దేవుడిని అడుగుతూ ఉంటే ఏం రాయాలి ప్రభు అంటే సియోను కొండపై అని మొదటిగా రాయటానికి కృపనిచ్చాడు. తర్వాత నాకు చెప్పిన మాట, ఆ కొండ మీద నీకు చూపించిన మాదిరి చెప్పినట్లుగా భూమి మీద ప్రత్యక్ష గుడారం నువ్వు కట్టాలని చెప్పంటే అప్పుడు సీనాయి పర్వతం పైన నువ్వు నాకు చూపించిన మాదిరి చొప్పున ఈ భూమి మీద సేవ చేయాలని చెప్పావయ్యా, అయితే నేను చేయలే, నిర్లక్ష్యంగా ఉన్నాను. ఇంకెట్లా రకరకాలుగా దేవుని కృపను బట్టి ఆ పల్లవి రాయటానికి దేవుడు కృపనిచ్చాడు. మనము దేవుడు చెప్పిన రీతిగా పునాది వేయకుండా, దేవుడు చెప్పిన రీతిగా బోధించకుండా, దేవుడు చెప్పినట్లుగా సంఘాన్ని నడిపించకుండా మన మస్తిష్కం అంటే మెదడులో పుట్టినది, మనసులో హృదయంలో అనుకున్న దాన్ని బట్టి ముందుకు వెళితే ఫెయిల్ అవుతాం.
అయితే మీరు ఎప్పుడు ఫెయిల్ అయ్యారు పాష్ గారు అంటే, ఫెయిల్ అవ్వలేదు కానీ నాకు అనిపించి నేను రాసుకున్న మాట అది. దేవుడు అనుమతి ఇస్తేనే ఆ పాట రాయటానికి, దేవుడు రాయిస్తేనే అది రాశాను. నాకు అప్పుడు ఆ థంబ్నెయిల్ పెట్టగానే ఒక వ్యక్తి ముందుకు వచ్చి, ఏదన్నా పాట పెట్టు, ఏమున్నాయి లిరిక్స్ అని, దాంట్లో మాటలు ఏమేమి ఉన్నాయని చెప్పాను. నాకు అప్పుడు అనిపించింది, చాలామంది ఉన్నారు ఇట్లాంటి ఇట్లా ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పునాది మనం కరెక్ట్గా వేసుకోకపోతే అన్ని చోట్ల కూడా తడబడతాం. నేను నా జీవితంలో ఎదురైన పరిస్థితులు గమనించినప్పుడు, సేవా పరిచర్లు కూడా పరిస్థితులు గమనించినప్పుడు, దేవుడు చెప్పిన రీతిగా పునాది వేయక సంఘమంతా పేలబోయినట్టుగా, నీరు గారిపోయినట్టుగా అనేక సంఘాలు నేను గమనించినప్పుడు నాకు దొరికిన సందర్భం ఇది. వాళ్ళ దగ్గర ఇదంతా అనుమానం వ్యవహారం అనమాట, సైతాన్ గాడు పెట్టి. మనం కరెక్ట్గా పునాది వేసుకుంటాం. మనం అంటే ఫెలోషిప్ అయినా, పార్ట్నర్షిప్ అయినా, దాంపత్య జీవితం అయినా, ఇంచేది ఏదైనా నమ్మకం మీదే, నమ్మకాన్ని బట్టి ఉండదు. ఈ అనుమానం ఎప్పుడైతే వస్తుందో ఇక అంతే, ఇక వాడుచ్చి కూర్చుంటాడు. అవును, ఇషన్ గారు తీసుకుని వేసవకాలంలో ఇసురుతూ ఉంటే చల్లగా తగులుతున్నట్టు గాలి, అవునని వాడు ఇసురుతూ ఉంటాడు. నిప్పు పోయి రాజేస్తూ ఉంటాడు, ఇక రగులుతూ ఉంటుంది. దాన్ని బట్టి పగలు ప్రతీకారాలు, పళ్ళు కొరకటం. దావీదు మీద సౌలు గనక విషపు చూపు నిలిపినట్టుగా ఆనాటి నుంచి దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చి పట్టి ఇక వెరిపిస్తూ ఉంటే, ఎటుబడి పోయాడంటే ఇక తను కత్తి మీద పడి పొడుచుకొని చచ్చేంత పరిస్థితి ఆగిపోయాడు సౌలు. ఈ అనుమానించి అన్ని కుటుంబాలు ఏ కోణంలో సరే, ఆనాడు ఆదాము అవ్వలు వాళ్ళు చేసిన పొరపాటును బట్టి ఈ భూమి మీద ప్రతి మనిషి దారి తప్పి బ్రతుకుతున్న పరిస్థితులు. అయితే వాళ్ళందరి కోసం కూడా మిగులు ఆసక్తి కలిగి దేవుడు ఈ భూమి మీదకి సశరీరుడుగా, అంటే రక్త మాంసంలో పాలివాడైన వాడై, నీకు నాకు మనందరికీ అర్థం కావడానికి ఈ భూమి మీదకి వచ్చి తను చేయాల్సింది చేశాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడుగా మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడుగా మనతో ఉన్నటువంటి ఆయన మనల్ని ఎలాగైనా సరే, ఆదాము అవ్వలను కొంచెం తక్కువగా చేశానని ఇందాక ప్రారంభంలో మాట్లాడిన అనుభవం ఉంది కదా. అయితే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, సమమహిమ ఇవ్వాలని, సమానమైన మహిమ. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరా ఒకళ్ళ? ఇద్దరు. పెండ్లైన తర్వాత వారి శరీర ధర్మాన్ని నెరవేర్చుకోగానే వాళ్ళ ఇద్దరా ఒకళ్ళ? ఒక్కళ్ళే. ఇప్పుడు దేవుని ఎదుటికి పోతే వాళ్ళిద్దరిని ఇద్దరుగా చూస్తాడా, ఒకటిగా చూస్తాడా? ఒక్కటిగానే చూస్తాడు. వారు తల్లిని తండ్రిని విడచి ఒకరిని ఒకరు హత్తుకుంటారు కాబట్టి వారు ఏక శరీరులు అన్నారు, అంటే ఒక్కటే. ఇప్పుడు పరమ కుమ్మరి అనుకుందాం, లేదంటే పరమ సొలొమోన్ అనుకుందాం, లేదంటే ఎన్నో పేర్లు ఉన్నాయి. ప్రాణప్రియుడని, ప్రాణేశ్వరుడని, నా ప్రియుడు అని చెప్పని, యేసు ప్రభు వారి గురించి మనం మన వరుడు అని చెప్పని, గొర్రె పిల్లని, దేవుని గొర్రె పిల్లని, ఎన్ని పేర్లున్నా ఒకానొక గడియలో గొర్రెపిల్ల పెండ్లి వివాహంలో ఈ భక్త సమాజం అంతా కలిసి వెళ్ళిపోయి ఆయనతో అక్కడ వధువుగా కూర్చుంటే ఆయన మనువాడుతాడు. మనువాడిన తర్వాత వరకు ఆధ్యాత్మిక దాంపత్య జీవితం, అంటే నిత్యత్వంలో ఈ భక్త సమాజం ఆయన కలిసి చేసే ఆధ్యాత్మిక దాంపత్య జీవితం అంటే భక్తే. అదే మళ్ళీ శారీరకంగా కలిసే వ్యవహారమేం కాదు. ఆధ్యాత్మిక దాంపత్య జీవితం అంటే అసలు ఏంటి పాస్టర్ గారు? దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభువు వారి భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, పరలోక ప్రార్థన చెప్తా, రహస్యమందు మీ తండ్రి చూచున్నట్లుగా మీరు ఇంట్లోకి వెళ్ళి గడియ పెట్టుకొని, తలుపులు గడి పెట్టుకొని ప్రార్థన చేయండి అన్నాడు. అదే ఆధ్యాత్మిక దాంపత్య జీవితం. నువ్వు మోకాళ్ళ మీద ఉండి ఆయనతో గడుపుతున్నది, మోకాళ్ళ మీద ఉండి ఎట్లయినా సరే వాక్యం చదువుకుంటున్నది, రహస్యంగా ఆయన ఎదుట నువ్వు ఒక్కదానివి లేదా నువ్వు ఒక్కడివే ఉండి ప్రార్థన చేస్తూ
వాక్యం చదువుతూ ఆయన వచ్చి మాట్లాడుతున్న ఈ అనుభవం ఉందే, ఉపవాసం అయినా అంటే వ్యక్తిగత ప్రార్థన, రహస్య ప్రార్థన, ఇది ఆధ్యాత్మిక దాంపత్య జీవితం అంట. ఇది ఇక్కడ మనం భూమి మీద చూపిస్తున్న ఒక ఛాయ లాంటిది. అసలు ఎలా ఉంటుందంటే ఇక ఆయనతో పాటు సింహాసనం మీద ఉండి ఒక కోణంలోనే ఆయన సింహాసనాసుడై ఉంటే మనం ఆయన ఎదుట ఉండి ఆ సింహాసనం ఎదుట నిత్యము ఆరాధించుకుంటా, దేవుణ్ణి మహింపరచుకుంటా, సంతోషిస్తూ ఉంటే ఆ దాంపత్య జీవితం ఫలించిన దాన్ని బట్టే మళ్ళీ సంతానోత్పత్తి అనేది, అక్కడ కూడా కొత్త సంతానం అనేది దేవుని కృపను బట్టి ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక దాంపత్య జీవితం అంటే ఇక అక్కడ పోయిన తర్వాత ఇక అదే ఆయన ఆరాధించుకోవటమే, ఆయన మహింపరచుకోవటం, ఆయన ఎప్పుడు పొగుడుతా, స్తుతి చెల్లిస్తా, ఆయనలో ఆనందించటమే ఆధ్యాత్మిక దాంపత్య జీవితం. అయితే ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే సమానమైన మహిమ, యేసయ్యకి ఏ మహిమ అయితే ఉన్నదో తండ్రి అయిన దేవుని ఎదుట, అదే మహిమ నీకు ఇవ్వాలనే ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చిన ఆ యేసు ప్రభు వారే లేఖన కాంతిలో నుంచి ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నరపుత్రుడా నేను నీతో మాట్లాడాలి, చక్కగా నిలబడాను. ఆల్రెడీ మాట్లాడుతుంటే ఈయన వింటానే ఉండు, మరి ఇంకా చక్కగా నిలబడేది ఏంది? చక్కగా నిలబడే దాంట్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, ఇంకొక వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండం 11వ అధ్యాయము చివరి వచనాల భాగాల్లో దేవుడు మాట్లాడాడు అనుకుందాం. మాట్లాడితే అబ్రాహాంగా బయలుదేరాడు. 11వ అధ్యాయం చివరిలో తండ్రి చనిపోయాడు, తర్వాత ఆయన భూస్థాపన అయిపోయింది. ఇక ముందు కదులు అన్నాడు దేవుడు. సరే ప్రభు అని, అంటే దేవుని స్వరం వింటున్నాడు అన్న మాట చెబుతున్నాను నేను ఇక్కడ. సరే అన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం చెప్పాడు అతను యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది, అంటే దేవుడు నిర్ణయించుకున్న నిర్ణయం ఎలా ఉంటుంది అన్నది ఆదికాండం 12లో చెప్పాడు, 15లో చెప్పాడు, 17లో చెప్పాడు, 18లో కూడా చెప్పాడు. తన యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందని 12 నుంచి 15, 17, 18 ఈ అధ్యాయాలు చూస్తే మాటి మాటికి దేవుడు అబ్రాహాముతో కదిలిచ్చి మరి వచ్చి మాట్లాడి చెప్పి బలపరిచి వెళుతున్నట్టుగా కనపడుతుంది. ఇక 17 అంటే 15లో చూసుకుని, లేదంటే 17 అధ్యాయంలో చూసుకుంటే ఇక దేవుడు డైరెక్ట్గా అబ్రాహామును కాస్త అబ్రహాములాగా ఆశీర్వదిస్తున్నాడు, శారాయిని కాస్త శారాలాగా ఆశీర్వదిస్తున్నాడు. అంటే విశ్వాసులకు తండ్రిగాను అనేక జనములకు తండ్రిగాను ఎడపేరు ఈమెకు అబ్రాహాముకి పేరుంటే, శారముకేమో అనేక జనములకు తల్లిగా కనపడుతుంది, అలాగనే రాజకుమార్తెగా కనపడుతుంది. ఈ ఆశీర్వాదం బాగుందిగా ఇక్కడ. ఇవన్నీ బాగానే ఉంటే ప్రభు అంటాడు ఈ ఆదికాండం 17వ అధ్యాయం దగ్గరికి రాగానే మొదటి వచనాల్లో, నా సన్నిధిలో నిందారహితుడివై నడువు అన్నాడు. అంటే అప్పుడు దాకా ఏముంది ఆయన దగ్గర? అంతకుముందు ఎన్నో ఏమంటారు దీన్ని, కింద పడచ్చు మీద పడచ్చు అన్నట్టుగా తప్పటడుగులు పడుతూ ఉన్నాయి. అయినా సరే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమన్నాడు? నా సన్నిధిలో నిందారహితుడివై నడువు అన్నాడు. నడువు అన్న మాట అబ్రహాం వింటానే ఉన్నాడు. అబ్రహాం ఇలా ఉన్నాడన్న సంగతి దేవుడికి కూడా తెలుసు, కానీ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎహెజ్కేలుతో వచ్చేసరికి దేవుడు నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడు, చక్కగా నిలబడు అంటాడు. అక్కడే నిందారహితుడివై నడవము అంటాడు. అసలు ఏంది ఇదంతా గలిబిలంటే, దేవుడు ఒక ఉన్నతమైన పని చేయాలనుకున్నా, మనల్ని ఉపయోగపెట్టుకొని ఒక ఉన్నతమైన పని చేయాలనుకున్నా, లేదు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక మెట్టు పరిపక్వత, ఆయన ఎదుట మనం నమ్మకంగా నడుస్తున్న విధానాన్ని బట్టి ఇంకొంచెం అధికంగా కృప ఇచ్చి, అభిషేకం ఇచ్చి, బలపరిచి, ఇంకొంచెం ఉన్నతమైన పనికి నిన్ను పురికొల్పటానికి, నడుం బిగించి నడిపించటానికి, ఆయన అనుకున్న పని ఊరక నిన్ను అలా నిలబడిచి, చెప్పినట్టు నిలబడిచి మిగతా ఆయన చేసుకోవటానికి కావలసినటువంటి రీతిగా మనం ఎక్కడో లేము.
అంటే మనం తొంగి చూసుకోవాలి. అప్పుడు 139వ కీర్తన 23, 24 వచనాల్లోనూ 17వ కీర్తనలో కూడా ఉంటాయి ఈ మాటలు. 17లోనూ 11లోనూ ఉంటుంది ఈ మాటలు. నా హృదయాంతరంగాన్ని పరిశీలించుము, పరిశోధించుము, నీకు ఆయాసకరమైన మార్గంలో ఏమైనా ఉన్నాయేమో పరీక్షించి తెలుసుకోయా, తెలుసుకొని నిత్యమైన మార్గంలో నన్ను నడిపించు. అంటే నాకు అర్థం కావట్లేదు, నన్ను నేను తొంగి చూసుకుంటే నాకు అర్థం కావట్లేదు, కాబట్టి నువ్వే చూడని చెప్పని దావీదు భక్తుడు ఏం చేశాడంటే దేవునికి అప్పచెప్పుకోండు. అయితే ఇక్కడ మనం కూడా అదే పద్ధతిలో దేవుని ఎదుటికి రావాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు చక్కగా నిలబడు. చక్కగా నిలబడటం అంటే నిలబడటం సరి జాతగా, అట్లా సరి జాతగా నిలబడటం చేతగాకపోవటానికి కొన్ని కారణాలు. ఏంటయ్యా ఆ కారణాలంటే, ప్రార్థనలో ఏదైనా లోపాలు ఉండొచ్చు, అలాగనే వాక్యము అనుసరించి నడిచే విధానంలో, బ్రతుకును చూపించే విధంలో, అలాగే మన జీవితాన్ని కట్టుకునే విషయంలో కూడా లోపాలు ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే, దైవజనుడు ఎదుటిగా ఒక రకంగా, అంటే మీరు అలా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నది నాకైతే తెలియదు, కానీ నేనైతే ఆ భావనలో లేను. దైవజనుడు ఎదుట ఒక రకంగాను, అలాగే కుటుంబం ఎదుట ఒక రకంగాను, ఎవరు చూడనప్పుడు ఇంట్లో ఒక రకంగాను, అలాగే దేవుని ఎదుటికి రాగానే ఒక రకంగాను. ఇలాంటి పరిస్థితుల్లో అడుగులు వేస్తా భక్తి చేస్తున్న వాళ్ళు, జీవిస్తున్న వాళ్ళు నేను చూసా. అప్పుడు నా మనసులో పుట్టినటువంటి ఒక సూక్తి, అంటే ఒక సామెత ఏంటంటే, దేవుని యొక్క పరిశుద్ధ శరీరం రక్తము తీసుకుంటూ కూడా మేము దేవుని పిల్లలం అంటూ శ్రేష్టమైన భక్తులు అనుకున్న వాళ్ళల్లో కూడా పైకి లోబడ్డట్టు కనపడతారు, కానీ హృదయం లోపల లోబడట్లేదు. ఆ కారణాన్ని బట్టి చాలామంది తొలగిపోతున్నారు. పాస్టర్ గారి ముందు లోబడ్డట్టే కనపడతారు. నేను చూసిన ప్రపంచంలో పాస్టర్ గారి ముందు లోబడ్డట్టే కనపడతారు, మళ్ళీ ఇంటికి రాగానే వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ పద్ధతులు అంతా ఇక వాళ్ళు. ఇక్కడ ఏమవుతుందంటే, ప్రభు ఏమంటున్నాడంటే హృదయాన్ని పరీక్షిస్తాడు. హృదయమే కేంద్రం ఆయనకి. కొరింథీ పత్రిక పౌలు భక్తుని ద్వారా సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటంటే, మీ శరీరము అలాగే మీ హృదయము దేవునికి కేంద్రంగా, నిలయముగా, నివాసంగా, ఆలయంగా ఉందని మీరు ఎరుగరా? విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు. అలాగనే మీ హృదయంలో ఏ కల్మషం లేకుండా పరీక్షగా చూసుకొని, పరిశీలించుకొని, ఆ చెడుతనం ఏమన్నదో అది తీసి పక్కన పడేయండి. ఇప్పుడు అక్కడ దాదానికి యేసుప్రభు వారి పక్కనే ఉన్నాడు. వేల ప్రజలు ఆయన్ని వెంబడిస్తూ ఉంటే ఓవర్ అంటే రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆమె రహస్యంగా వాళ్ళలో పోయి బర్ర ఆ మనసులో అనుకుంది, ఆయన వస్త్రపు చెంగు తాగితే చాలు నేను స్వస్థపడతాను అని. అలానే తాకింది. ప్రభు ఆగిపోయాడు. ఇక నడవటం అనేది ఆగిపోయి అంతే నిలబడ్డాడు. ఎందుకు ఆగాడు ఏంటంటే, ఏమైందని పేతురు అడుగుతుంటే, ఎవరో నన్ను ఒక్కళ్ళు ముట్టారు అంటాడు. వేల మంది వెనకాల పడి ఇక ఇప్పుడు నడుస్తూ ఉంటే అందరూ మీద పడుతూ తొక్కిసలాట్లు అట్ట గందరగోళంగా ఉంటుంది. అంత మొత్తం ఆయన అంటున్నాడు, ఒక్కడే నన్ను ముట్టింది అంటాడు. ఎవరో ఒక్కళ్ళాడు. పేతురు అంటాడు, ఏందయ్యా ఇంతమంది పడుతుంటే ఒక్కడు ముట్టిండు అంటాడు. పేతురికి అప్పటికి బలు వెలగల. అలాగనే శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకుల యొక్క హృదయాంతర్యమును ఎరిగిన వాడై అన్న మాట ఉంది. ఆ మాట చొప్పున ప్రత్యుత్తరం ఇచ్చాడని కూడా ఉంది. తర్వాత పులిసిన పిండిని గూర్చి, పులిసిన పిండి అయిన శాస్త్రుల యొక్క, ధర్మశాస్త్రోపదేశకుల యొక్క పద్ధతుల బోధ గురించి జాగ్రత్త పడండి అని. ఎందుకయ్యా ఏంటంటే దానికి వివరణ ఇచ్చాడు. అలాగనే అత్తరబూటి పగలగొట్టిన ఎవరు? మరియా. ఏంది పాపాత్మురాలైన ఒక స్త్రీ అని రాశారా? ఆమె వచ్చి ఆయన పాదాలు పట్టుకు ముద్దు పెడతా, కన్నీళ్లు విడిచి, కురులతో పాదాలు దుడుస్తా, అత్తరబుడ్డి పగలగొట్టి ఆయన పాదాలకు రాసి దేవుణ్ణి తన పాపాలు ఒప్పుకుంటూ ఆయన ఘనపరుస్తూ ఉంది. ఆ సంగతి కూడా అక్కడ అందరూ
ఎంత ఎందుకు నేను వివరిస్తూ ఉన్నానంటే మీకు ఒక విషయం ఇక్కడ అర్థం కావాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి హృదయాలు ఎరిగిన దేవుడని ఆయనకు తెలుసు, పక్కనున్న వాళ్ళకు కూడా తెలుసు యేసయ్య గురించి. ఇన్ని తెలిసినా కానీ ఒక్కడు దారి తప్పిండు ఆయన పక్కన. 12 మందిలో ఒకడు ధనాపేక్షతో. అంటే సైతానుగాడు యేసు ప్రభు వారు పక్కనున్నా కానీ ఆ వ్యక్తిని పాడు చేస్తాడు అనేది ఇక్కడ మనకు రూఢి అవుతుంది, అంటే స్థిరపరచబడుతుంది ఆ మాట. దీనికంటే ఇంకా ప్రభావం గలది, ఇంకా గొప్పగా బలాన్నిచ్చే మాట ఏంటంటే లోక 4లో అపవాదిగాడే వచ్చి యేసు ప్రభు వారిని 40 రోజుల ఉపవాసం అనంతరం ఆకలి కొని ఉండగా వాడు వచ్చి నీకు లైన్లోకి వచ్చి శోధించాడు. ఆయన్నే లేఖనంతో బిళ్ళ బీటుకు పడేయాలని ప్రయత్నం చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏదో ఒక చిన్న కారణానికి మనము సైతాన్ గాడికి తావిస్తున్నాం. ఆ తావు ఇవ్వటం వల్ల అది ధనాపేక్ష కావచ్చు, ఒక వ్యక్తితో సమాధానం లేని పరిస్థితి కావచ్చు, ఒక వ్యక్తి మీద ఆ కోపం కావచ్చు, లేదంటే పగ ప్రతీకార వైఖరి కావచ్చు, లేదంటే స్వార్థం కావచ్చు, లేదంటే 2 రకాల అడుగులు కావచ్చు. కొంచెం ఇటువైపు కొంచెం ఇటువైపు, అంటే చాలా చోట్ల ఈ 2 రకాల వైఖరి అనేది లోకం, ఇటు దేవుడు. అలాగే యేసుప్రభు వారు విగ్రహారాధన, అలాగే యేసుప్రభు వారు అంతరాలని సోది చెప్పించి ఇట్లా వాక్కులు అంటారు. ఇంకా ఇంచాది కొన్ని కారణాలు ఉన్నాయి. అలాగే యేసుప్రభు మళ్ళీ దేవునికి నచ్చినటువంటి వేరొక కార్యం, శరీర కార్యాలని. యేసుప్రభువే మళ్ళీ చుట్టా బీడి సిగరెట్ ఖైని గుట్కా అని, యేసుప్రభువే కోటర్ చేసా ఏంది, ఇట్లా మనం చెప్పుకుంటా పోతే ఇదొక కోణం. ఇప్పుడు ఇంకొక కోణం ఏంటంటే ప్రభు చెప్పిన మాట వింటాము కానీ మనం అనుకున్న దాంట్లోనే వెళ్తూ ఉంటాం. ప్రభు చెప్పిన మాట వింటాము, అలాగే ప్రభు ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడకుండా మనం అనుకున్న రీతిగా అడుగులు వేసి చివరికి ఆడదాకా వెళ్తామంటే ప్రభు కోపపడి తీరని నష్టాన్ని మనకు అనుమతించేంత దాకా వెళ్ళిపోతాం. అప్పుడు బలు వెలుగుతుంది, అమ్మా ఇంత నష్టమైందా నాకు, ఇదే పరిస్థితి. ఈ వాక్యాన్ని ఈరోజు ఇక్కడ చెప్పాలని దేవుడు నాకు 4 రోజుల క్రితమే ఆజ్ఞాపిస్తూ, ఎందుకు దేవా ఈ మాటలు అంటే, అందరూ నా ఎదుట చక్కగా నిలబడ్డట్టే కనపడుతున్నారు కానీ నేను అనుకున్నట్టు నిలబడుతులా, నేను అనుకున్నట్టుగా నా పనికి నడుము బిగించట్లా, నేను అనుకున్నట్టుగా భక్తి సాధన లేదు, నేను అనుకున్నట్టుగా ఆధ్యాత్మిక పరిపక్వత లేదు, నేను చెప్పిన మాట కూడా విని కూడా పెడచెవిని పెట్టి పక్కనే పెట్టేసి చాలామంది బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. నరపుత్రుడా చక్కగా నిలబడమనగానే యెహెజ్కేలు సరిచేయబడ్డాడు. అలాగనే ప్రకటన గ్రంథం రాసిన యోహాను కూడా దేవుని యొక్క స్వరం వినగానే చచ్చిన వాని వలె పడ్డాడు. దానియేలు కూడా గబ్రియల్ అనే దేవదూత, లెక్కలో చెప్పుకోవాలంటే యేసయ్య అనుకుందాం, ఆ స్వరం వినగానే ఇక అంతే కింద పడిపోగానే ఆత్మ వచ్చి వాళ్ళిద్దరిని చక్కగా నిలబెట్టిందంట. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ యెహెజ్కేలుతో కూడా దేవుడు ఇట్లా ఉండు అనగానే సరి చేసుకో అనగానే వెంటనే సరి చేసుకొని, ఆయన చెప్పగానే సరి చేసుకొని వెంటనే కరెక్ట్గా నిలబడంగానే లేఖనం ఏమంటుంది, ఆయన నరపుత్రుడా నేను నీతో మాట్లాడాలి, నువ్వు చక్కగా నిలబడను. ఇప్పుడు దాకా మాట్లాడాడు కదా పాష్ గారు, మళ్ళీ ఇంకేం మాట్లాడతాడంటే ఇంకా ప్రభావంతో దిగి వస్తాడు ఆయన. ఇంకా ప్రభావంతో దిగి వచ్చి ఇంకా ఉన్నతమైన సంగతులు నీకు చెప్పటానికి. ఇప్పటి వరకు ఆళ్ళ సంగతి తేళ్ల సంగతి ఇంకేదేదేదో విన్నావు, కానీ ప్రభు యొక్క సంకల్పం ఏంటంటే ఇంకా శ్రేష్టమైన మర్మాలు నీకు చెప్పాలని. పౌలేమన్నాడు, క్రీస్తు యేసు మర్మం అంటే దాగి ఉన్నది.
యేసు ప్రభువు వారు చెప్పాడు, తండ్రి అయిన దేవుని యొక్క రాజ్య సువార్త. యేసు ప్రభు వారితో ఉన్న పక్కనున్న వాళ్ళు 11 మంది అపోస్తులు, అలాగే చీటీ వేయగా వచ్చినటువంటి వ్యక్తి 12 మంది అపోస్తులు. యేసయ్య గురించి ఆయనతో నడిచిన అనుభవాలు, ఆ మాధుర్యము, ఆ సహవాసము, ఆయన చేసిన అద్భుతాలు ఎన్ని చెప్పుకుంటూ దేవుడిచ్చినటువంటి కృపను బట్టి వాళ్ళు సేవ చేసుకుంటూ వచ్చారు. కానీ వీళ్ళెవరు ఇట్లా ఈ స్టేట్మెంట్ పౌలు మాత్రమే ఇస్తున్నాడు. ఏంటంటే క్రీస్తు మర్మం, మరుగై ఉన్న క్రీస్తు మర్మం దాగి ఉన్న, ఆయన చెప్పాలనుకున్న విషయాలు, చెప్పలేని విషయాలు చెప్పకుండా ఆగిపోయి ఆయన సమయానికి వెళ్ళిపోయిన తర్వాత మిగతా చెప్పాలనుకున్న విషయాలు ఏమవుతున్నాయో అవి నా ద్వారా సంఘానికి అందాలని ఆయన ప్రత్యేకంగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఆ ప్రత్యేకమైన సంగతులు నాకు చెప్పాడు. ఆయన ఎలా చెప్పాడు? దేవునికి మొదటిగా ఎక్కువ సమయం ఇస్తూ, ఆయన చెప్పినట్టు అడుగులు వేస్తూ, ఆయన అనుకున్నట్టుగా తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనస్సును సరి చేసుకొని, ఆయనకు నచ్చని పరిస్థితులు ఏమన్నా ఉంటే పక్కన పెట్టేసి, ఆయన అనుకున్నట్లుగా ఇదిగో ఇలా ఈరోజు ఇదిగో ఈ పని చేయంటే ఆ పనికి నడుం బిగించి నిలబడిన దాన్ని బట్టి అనేక సంగతులు క్రైస్తవ ప్రపంచానికి ఆయన ద్వారా అందటానికి ప్రభు అతను వాడుకున్నాడు. ఈరోజు మనతో మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు నిన్ను కూడా అంతకంటే గొప్పగా వాడుకోవాలన్నదే దేవుని యొక్క ఉన్నత సంకల్పం. అయితే మనం ఏం చేస్తామంటే సంకల్పాలు అన్నీ వింటాం, కానీ ఏదో ఒక కారణాన్ని దేవునికి ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థనలు మనం చెబుతూ ఉంటాం. ప్రభు అంటాడు, ఇక చాలు నువ్వు చెప్పింది, అవన్నీ పక్కన పెట్టు, నేను చెప్పిన దానికి అడుగు వేయి. నేను చెప్పిన దానికి నువ్వు ఎప్పుడైతే అడుగు వేస్తావో, నేను చెప్పినట్టు ఎప్పుడైతే ఒక నిర్ణయానికి వస్తావో, నేను చెప్పినట్టు ఒక కొలబద్ద మీదకి వచ్చి నిలబడతావో, అప్పుడు మాత్రమే నువ్వు ఆశీర్వదింపబడటమే కాదు, ఒక పక్క నువ్వు ఆశీర్వదింపబడతానే ఉంటావు, మరో పక్క ఆయన అనుకున్న ఉన్నతమైన సంగతులు, మరుగైన సంగతులు క్రైస్తవ ప్రపంచానికి అందిస్తాను. ఆమేన్, హల్లెలూయా. హెస్కేల్తో ఇక్కడ మాట్లాడుతాను అంటాడు, చక్కగా నిలబడమని చెప్పి అతను చక్కగా నిలబడ్డ తర్వాత కింది వచనాలు చూస్తే కొన్ని సంగతులు ఎహెస్కేలుకు బోధిస్తున్నాడు దేవుడు. కొన్ని పనుల యొక్క బాధ్యతలు ఆ ఎహెస్కేలుకు అప్పచెబుతున్నాడు. ఆ కింది వచనాలు మనం చదివితే, అన్యుల మధ్యలో నిన్ను పంపించే ఊడైనా నమ్ముతుడయా, కానీ రక్షణ పొంది సున్నతి పొంది తేడాగా బ్రతుకుతున్న వాళ్ళ మధ్యలో నేను తీసుకెళ్తున్నా. ఎందుకో తెలుసా? వీళ్ళు సరిచేయబడాలి మొదటగా. వీళ్ళలోనే అనేక రకాల గలిబిళ్ళు ఉన్నాయి, ఒక్కడు కూడా ససేమిర ఒక రకంగా లేరు. అయితే నువ్వు చెప్పాలి నీ వంతుగా. అక్కడ కింద చూస్తే, ఆ వచనాలు చూస్తే అక్కడ ఉంటుంది, గొంజి చెట్ల మధ్యలో ఏమన్నా చూడండి. అక్కడ ఈ మాట చెప్పిన మాటలు ముగిస్తాను. సిగ్గుమాలిన వారును, ఎవరంటే వారు సిగ్గుమాలిన వారు, 4వ హృదయం, కఠిన హృదయులై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నువ్వు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు చెడియకము, వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను వారికి తెలియజేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పిన మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దానిని భుజించుమనెను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. అంటే మహావిలాపము, అది సహించలేనటువంటి ఏడ్పు, మహావిలాపము, మనోదుఃఖము, రోదనము.
మహావిలాపం అంటే ఏడవటం, విలాపం అంటే వేడవటం అని అర్థం. ఆ మామూలుగా ఏడవటం కాదు. ఏంది ఈ పిల్ల ఈ ఆ రకంగా ఎడుతుంది ఎక్కి పెట్టని, అలా భయంకరమైన రోదన, మనోదుఖం. ఇప్పుడు ఒకళ్ళ మీద దిగులు పెట్టుకుంటారు. దిగులు పెట్టుకుని ఎంత తిన్నా ఒళ్ళు రాదు, ఇక అట్లా అయిపోతూ ఉంటారు, సన్నగా అయిపోతూ ఉంటారు. అందులో లోకంలో ఉన్న సామెత ఏంటంటే ఏ రోగానికైనా మందు ఉంది, కానీ మనోదుఖానికి, మనోవ్యాధికి మందు లేదు అని చెప్పని. అలాంటి మనోదుఖం లోపలని దిగులు పడుతుంది. అలాగనే రోదనం అని దానిలో వ్రాయబడింది. రోదనం అంటే ఇది కూడా ఏడ్పే. అయ్యా కన్నీళ్ళు విడిచి ప్రార్థన, విలాపం అంటే కన్నీళ్ళు విడుచుట. రోదన అంటే ఇక కూర్చొని లోపల అని చెప్పి మూలుగుచ్చ భయంకరమైన రోదన అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి, దేవుని యొక్క తీర్పు గురించి చెప్పబడుతున్న మాటలు ఉన్నాయి. మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభు చెప్పినట్లుగా నిలబడాలి. ప్రభు ఏ పని చెబుతున్నాడో ఆ పనికి నువ్వు నడుము బిగించాలి. ఆ పనికి నువ్వు నడుము బిగించలేదా ఇక నష్టం చెప్పలేము. మనల్ని సరిచేసి ఆయన అనుకున్న రీతిగా నిలబెట్టడానికి ప్రభు చిత్తం అయితే ప్రాణ నష్టాన్ని కూడా అనుమతిస్తాడు. ప్రాణ నష్టాన్ని కూడా అనుమతిస్తాడు. ప్రాణ నష్టాన్ని అనుమతిస్తాడు. ఆస్తి నష్టం కావచ్చు, ఆరోగ్య నష్టం కావచ్చు, గతంలో చెప్పాను సాక్ష్యాన్ని కూడా పాడు చేసే విషయం కావచ్చు. అంటే అనుమతి, ఫ్రీగా స్వేచ్ఛనిస్తాడు. ఒక పరీక్ష అట్లా వాడతాడు, యోబు కాడ అపవాదిని వాడినట్టుగా. అయితే యోబు దగ్గర అపవాదిని వాడింది ఎందుకంటే యోబులో 3 అవలక్షణాలు ఉన్నాయి. ఏమో జరుగుద్ది అనే భయం అంటాడు ఆయన. బైబిల్ ఆ యోబు గ్రంథంలోనే 3వ అధ్యాయంలో అట్టుకుంటా 2వ అధ్యాయంలో ఉంది. ఏదైతే సంభవించునని నేను భయపడ్డానో అదే వచ్చి పడిందాను. యోబులో ఉన్నది అల్ప విశ్వాసం. అలాగనే ఇంకోటి ఏంటంటే నేను జ్ఞానవంతుణ్ణి అనుకున్నాడు. అలాగనే తన మీద తను ఆధారపడటం అనేది, ఈ 3 దేవునికి నచ్చని. అపవాది వచ్చాడు, అవకాశం అడిగాడు, ఇచ్చాడు దేవుడు. అప్పుడు దాకా బాగానే ఉన్నాడు. కానీ ఈ 3 అవలక్షణాలు దేవునికి నచ్చనివి. ఈ 3 విషయంలో ఆస్తి పోయింది, పశు సంపద పోయింది, సంతానం పోయింది. ఉందెవరు? భార్యాభర్తలు ఇద్దరే. ఆయమ్మ కూడా వచ్చి అడుగుతుంది, ఇంకా యథార్థత అంటుంది. పిల్లలు పోయారు, ఆస్తులు అంతా పోయి, రోగం వచ్చింది. ఇంకా నువ్వు యథార్థతను విడవా? ఆ యథార్థతను విడిచిపెట్టి దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. ఇప్పుడు ఆయన చచ్చిపోతే ఏమేం చేస్తుంది? భజన చేస్తుందా? ఇంటికి భర్త ఉన్నంతసేపే విలువ, కుటుంబానికైనా, పిల్లలకైనా, భార్యకైనా. ఆ భర్త ఒకవేళ కాలం చెల్లిపోతే పొరపాటును కూడా పిల్లలను పట్టించుకోరు, కుటుంబాన్ని అస్సలు హక్కును చేర్చుకోవటానికి కూడా ఎవరూ సాహసించరు. ఇంటికి యజమానుడు ఉన్నంతసేపే ఆ విలువ ఏంటో అది లేనప్పుడు ఒకళ్ళు అంటారు భర్తలో, నేను పోతే నీకు అప్పుడు అర్థమైంది, అప్పుడు నీకు అర్థం కాదే అంటూ ఉంటారు. మా బావ కూడా అట్లా అంటే మా అక్క మొన్న అంటా ఉంది, నేను పోతే నీకు అర్థమైంది, అప్పుడు దాకా అర్థం కాదు అన్నట్టుగానే అయిందయ్యా అని చెప్పి ఎడుతుంది. ఆయన కాలం వెళ్ళిపోయాడు. ఆయన ఉన్నంతసేపు లెక్క లేకుండా ఉంటున్న సందర్భాన్ని చూసి ఆ మాట. చాలా జీవితాలు అలానే ఉంటుంది. ఇంటికి పెద్దన్నంతసేపే బంధుత్వాలు, పలకరింపులైనా, ఎవరైనా వచ్చి ₹1 ఇవ్వటానికైనా. అదే ఎవరు లేకపోతే ఇక వాళ్ళకి నమ్మకాలు ఉండవు, సత్సంబంధాలు ఉండవు. అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ఎంత నష్టమైన చేసి ఆ వ్యక్తిని మొదటిగా సరి చేసుకుంటాడు. అలాగనే ప్రారంభంలో ఆయన పిలిచిన పిలుపు ప్రకారమే మళ్ళీ దేవుడు చూస్తూనే ఉంటాడు. ఈ మధ్యలో ఉన్న తడబాట్లు పొరపాట్లను బట్టి శిక్షగానే ఉంటుంది. మళ్ళీ న్యాయం జరిగిస్తూనే ఉంటాడు, కృపనిస్తూనే ఉంటాడు, ఆశీర్వాదం పంచుతూనే ఉంటాడు. ఇది తప్పు చేశానన్న పొరపాటుతో ఆయన పాదాలు పట్టుకొని వదిలిపెట్టకుండా పాప నియమం అంటే పాపం యొక్క భీతి చేత బాధించబడుతా నీవే దిక్కయ్యా ఇంకెవరు లేరని ఆయన పాదాలు పట్టుకొని వదిలిపెట్టకుండా ఉన్న వాళ్ళని ఏ చిన్న లోపమున్నా ఆయన సరి చేసుకుంటాడు. ఏదో ఒక అవకాశం ఏదో ఒక పరిస్థితిని వాడుకొని సరి చేసుకుంటాడు. మొదటిగా అయితే ఆయన చెప్తాడు, ఇదిగో ఇలా ఉన్నావు నువ్వు, కాబట్టి ఈ విషయంలో సరి చేసుకో. మనకి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, దేవుడు ఈరోజు చెప్తున్న మాట, వాళ్ళు ఎంత చెప్పినా వినను వాళ్ళ మధ్యలో. అంటే కష్టతరమైన సేవ, ఆ కష్టతరమైన సేవ చేయాలంటే ముందు నువ్వు సరిగ్గా నిలబడాలంటే ఆ సేవ చేయడానికి కావలసిన శ్రేష్టమైన తర్ఫీదు, అభిషేకం, అధికారం, కృప. ఇక ఆ కఠినమైన మనసు కలిగిన వారి హృదయంలో కూడా నీ నోట నుంచి వచ్చే మాట వినటంతోనే గడ్డ వణికిపోయేలాగా వణికిపోతారు. మళ్ళీ వాళ్ళ హృదయాలు కఠినపరచబడే దేనికంటే ఎలాగైనా వాళ్ళు పశ్చాత్తాపడటం ఒక ఎత్తు అయితే, ఇక వాళ్ళకి అవకాశం ఇచ్చింది కాస్త అయిపోయి ఉన్నదాన్ని బట్టే వాళ్ళ హృదయాలు కఠినపరచబడతాయి. అయినా సరే దేవుడు అవకాశం ఇస్తున్నాడు వాళ్ళకి. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పే మాట, అసలు గ్రంథం అంతా చెప్పే బోధ ఏంటంటే, దేవుని మాట వినకుండా వాళ్ళ స్వచిత్త ప్రకారము విగ్రహాలు ఏర్పాటు చేసుకొని భక్తి సాధన చేస్తున్న ఆ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో క్రీస్తు రక్తంలో కడగబడిన వారిలో ధనమనే విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. తిమోతి పత్రికలో మాట ఉంది, యాకోబు పత్రికలోనూ అక్కడ రాసి ఉంటుంది, ధనం మీద మనసు పెట్టిన వాడు అనేక చిక్కుల్లో పడతాడు. చివరికి ఆ ధనం ఏడదా తీసుకెళ్తా అంటే శాపగ్రస్తుడిగా మార్చే ధనమను విగ్రహం అనేది మీ హృదయంలో ఉందన్నాడు. అలాగని ఒక బంధుత్వం మీద ఇక రకరకాలుగా ఇక దేవునికి నచ్చనటువంటివి ఏవైతే మన జీవితాల్లో ఉన్నాయో వాటిని ప్రభు అన్నాడు, అవి తీసి పక్కన పెట్టేసి. యేసయ్య ఒక మాట చెప్పాడు, ఒక ఉపమానం. ఒక ఇంటి యజమానుడు, తనకి 2 పిల్లలు ఉన్నారు. మొదటిగా ఒక ఆయన దగ్గరకు వచ్చారే, పొలంకి పోయి ఆ ద్రాక్ష తోట ఎలా ఉందో చూసిరాపో. సరే పోతాలే అని పోలా. రెండో వాడి దగ్గర పోయాడు, పొలం కాడ పోయి చూసిరాపో అంటే, నేను పోను, నాకు కుదరదు అన్నాడు. కానీ తర్వాత వెళ్ళాడు. ఈ ఇద్దరిలో ఎవరు కరెక్ట్? సమాధానం ఆడే ఉందిగా పాషగా, మమ్మల్ని అడుగుతుందని చెప్పి కాదు. ఈరోజు చాలామంది క్రైస్తవ ప్రపంచంలో నేను చాలా నా మటుకు నేను వ్యక్తిగతంగా బాధపడింది. ఆ బాధపడుతున్నప్పుడు దేవుడిని అడగంగా నేను కూడా అంతే బాధపడుతున్నా అండు. ఏంటి పాషగా నా బాధపడుతున్న విషయం అంటే, దేవుని ప్రణాళికలో ఉండి దేవుడు అనుకున్న పనికి వెళ్ళమన్నప్పుడు ఆ మాట తగలంగానే పశ్చాత్తాపడి ఏడ్చి, అవును ప్రభా నేను లేట్ చేశాను, క్షమించయ్యా, అదే అని చెప్పని బోర్ని ఎడుచా కూర్చున్నంతసేపు.
మళ్ళీ అదే ప్రసంగం తగల మళ్ళీ ప్రభు తప్పు చేశాను, క్షమించు అంటూ, నాకు ఈ అప్పులు ఉన్నాయ్యా, నాకు ఈ పరిస్థితులు ఉన్నాయ్యా, నేను ఇక్కడ చిక్కబడ్డానయ్యా, నేను ఇలా ఉన్నానయ్యా, ఇదిగో నేను పలానా పరిచయంలో ఉన్నానయ్యా, అదిగో నేను ఇలా అంటే అదేయా, ఇట్లా అయ్యా, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోయా, ఇలాగ అనేక రకాల సాకులు చెప్తా. అంటే సాకులు అనుకోవచ్చు, ఇది కారణాలు దేవుని ఎదుట అనుకుందాం. ఇలాంటివి చెబుతా చాలామంది దేవుని పని చేయకుండా దేవుడు అనుకున్న పని చేద్దాం అనుకున్న ఆ వ్యక్తులను ఉపయోగపెట్టుకుందాం అనుకుంటే ఇట్లాంటి కారణాలు దేవుని సన్నిధిలో చెప్పి ఏడ్చి బాధపడి ఆయన్ని బాధపెట్టి వాళ్ళ అనుదిన చర్యలు అంటే పనులలో ఇన్వాల్వ్ వెళ్ళిపోవచ్చు, భక్తి అరాకొర భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతోమందిని చూశాను నేను. వాళ్ళని చూసినప్పుడు బాధపడ్డాను. ఏంది ప్రభు నాకు ఈ బాధ అంటే, నేను కూడా అలానే బాధపడుతున్నా, ఆ బాధ నీకు తెలియాలి కాబట్టి ఆ పరిస్థితి అనుమతించాను అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఈ విషయంలో. దేవుడు తన సంకల్పం చొప్పున పిలిచిన దాన్ని బట్టి ఈరోజు చాలామంది కుంటి నడకే నడుస్తూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. ప్రభు అనుకున్న రీతిగా ఈరోజు నేనైనా మనమైనా ఇంకెవరైనా సరే, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఎవరైనా ఆయన అనుకున్న రీతిగా మనం అడుగు వేయకుండా, ఆయన అనుకున్న రీతిగా ముందుకు సాగకుండా, ఆయన చెప్పిన దాని విషయంలో ముందుకు రాకుండా ఏదో ఒక కారణం, ఏదో ఒక కోణం ఆయన ఎదుట పెడుతూ, ప్రభు ఏమో ఉన్నత పని చేయాలని చెప్పని ఆశపడుతూ ఉన్నాడు, ఉన్నతంగా ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఉన్నతంగా పని చేయించాలనుకొని ఉన్నతంగా ఆశీర్వదించడానికే ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలని ప్రభు కొన్ని బాధ్యతలు అక్కడ యెహెజ్కేలుకు అప్పచెప్తూ ఉంటే ఈరోజు మనతో కూడా దేవుడు ఈ లేఖన కాంతిలోంచి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆయా కారణాలు చూపించి దేవుని ఎదుట ఒకవేళ దేవుడు అనుకున్న పనికి అడుగు వేయకుండా, దేవుడు చెప్పిన పని చేయకుండా ఒకవేళ మనం జాగు చేస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నువ్వు సరిగా నిలబడాలి, నేను అనుకున్న ప్రణాళిక సమయము ఆసన్నమైంది, అయితే అది ఎప్పుడో ప్రారంభమైంది, కానీ అనేక కారణాలు నాకు ఎదుట చూపిస్తా, నీవు నాకు సహకరించకుండా, నేను చెప్పినట్లుగా నిలబడకుండా, నేను అనుకున్న ఆ పని జరగకుండా నీవే అడ్డుబండగా అంటే కారణమయ్యావు. అడ్డుబండ అంటే నడిపించాలనుకుంటాం పిల్లల్ని సరైన దారిలో, ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇవ్వాలనే వారి భవిష్యత్తు విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉంటాం. కానీ వాడిని బడికి పంపించాలంటే ఎన్నికలు ఆగుతూ ఉంటాడు. మనం ఏం చేస్తాం, అవే నా కుమారుడు అని చెప్పని బెయ్యి మీద బాత్సు తీసుకుపోతాం. మరి కడుపును పుట్టిన బిడ్డ విషయంలో భవిష్యత్తుకి ఎంత ఆలోచన కలిగి ఉంటే, ఎన్నిక లేని అనేకుల చేత తృణీకరింపబడి ఉండొచ్చు, అసహ్యులుగా చూసి ఉండొచ్చు, కానీ నిన్నే నిలబెట్టి వాళ్ళందరి మీద చేతులుంచి వాళ్ళకే నువ్వు దేవుని మాటలు అందించే పాత్రగా దేవుడు చేయాలని కోరుకున్నాడు. అయితే ప్రభు ఏమో ఒకటి చెప్తా ఉంటే మనమేమో ఆయనకి ఇంకోటి చెప్పి అడ్డుబండి అని అన్నాను కదా ఇందాక. అడ్డుబండి అంటే ఆ పని చేయకుండా ఆగిపోవటం, అది కూడా పాపమే. ఆజ్ఞ అతిక్రమని పాపం. ఈ చిన్న మాట నేను చెప్పిన మాటలు ముగిస్తాను. సోదరి పురుషోత్తం గారు బాగా ఉన్నత స్థాయిలోకి సేవకు వెళ్ళాడు. అక్కడ ఏదో బై మిస్టేక్ జరిగింది. తన మనసుకు అనిపిస్తుంది, ఆ బై మిస్టేక్ ఏమనిపిస్తుందంటే, ఘోరమైన పాపం చేశాను నేను, కాబట్టి సమాజంలో నేను తలెత్తుకోలేను, సేవ చేయలేను, నా వల్ల కాదని ఆరాధనలన్నీ పక్కన పడేసి గదిలోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుని ఇక రాట్ల బయటికి. ఎవరు పిలిచినా రాట్ల, నేను రాను, నేను సేవకు చగను, నేను సేవ చేయను, ఆపేస్తున్నాను. చివరికి ఆయనకు బాగా ప్రాణ స్నేహితులు ఉంటారు సేవకులు. ఒక స్నేహితుడు వచ్చాడు, ఆయన మాత్రం వింటాడని పిలిపించారు. వచ్చి తలుపు దాడుతున్నాడు, తలుపు అని స్వరం వినంగానే స్నేహితుడని లోపలికి రానిచ్చాడు. మాట్లాడాడు, ఏంది కారణం, ఎందుకు సేవ చేయను అంటున్నావు అంట,
ఏమైంది, సేవ చేయకపోవటానికి కారణం ఏంది, నీకు అభ్యంతరం ఏంది చెప్పు అని అంటే, లేదు నేను పొరపాటు చేశాను, నేను సేవకు తగినోడిని కాదు, నా ఓటాడు అట్లాంటి పొరపాటు చేయకూడదు అని చెప్పని నేనే నిందించుకుంటున్నాడు. అంటే ఆనాడు పేతురు కనుక తను ఒట్టు పెట్టుకొని చెప్పించుకున్నట్టుగా ఈ పరిస్థితి కనపడుతూ ఉంటే అక్కడ ఆ స్నేహితుడు అంటూ ఉన్నాడు, అవునులే నీ రక్తాన్ని క్షమించు, నీ పాపాన్ని కూడా కడగటానికి వేసే రక్తం మలినమైంది అట్టుకుంటా, ఏదో కొద్దో గొప్ప తేడా ఉండి ఉంటుంది అంటే, ఓయ్ నా వేసే రక్తం పరిశుద్ధమైంది, అయితే ఆయన పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగు లేచి సేవ చేయవయ్యా. నేను సేవ చేయను. మళ్ళీ అన్నాడు, కొంతసేపు వాదన జరిగి మళ్ళీ అన్నట, నీ అంత ఘోర పాపిని, నువ్వు చేసినంత ఘోర పాపాన్ని కడిగివేసేంత పరిశుద్ధమైంది కాదట్టుకుంటే వేసే రక్తం అనగానే మళ్ళీ కళ్ళ నిండా నీళ్ళు తీసుకొని లేచి, నా యేసయ్య రక్తం పరిశుద్ధం, ఇంకోసారి మాట్లాడితే స్నేహితుడు అని కూడా చూడండి మర్యాద అన్నాడు. నేను అంటున్నాను, దేవుడు చెప్పిన ఆ సేవ చేయకుండా ఆపితే నువ్వు ఇప్పుడు దాకా చేసిన దానికి ఇప్పుడు నువ్వు చేసిన పాపం అన్నావే, అంతకంటే ఇంకా ఘోర పాపమయ్యా. దేవుడు చెప్పిన పని నువ్వు చేయటం వల్ల నువ్వు ఆశీర్వదింపబడతావు. నేను పాపం అది ఇది అంటున్నావు కదా, లేచి కరుణాపీఠ అంటే బలిపీఠం దగ్గర ఆయన పాదాలు పట్టుకొని క్షమించు ప్రభు అని ఆయన అడిగి రక్తంలో కడగబడి లేచి నిలబడు. జరుగుతున్న సేవ ఆపేయటం కూడా పాపమే, ఆజ్ఞాతిక్రమం అనే పాపం. లేచి నిలబడు అని చెప్పనగా ఇక అప్పుడు ఆ స్నేహితుడైన సేవకుడు వచ్చి సరిచేసిన తర్వాత ఆ లేచిన కాడించే కళ్ళ నిండా నీళ్లు తీసుకుంటా పాట పాడుకుంటా పోయిండు ఆయన బలిపీఠం దగ్గర. ఉన్న పాటున్న వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కోరక్షక, ఎన్నో పాపాలు వీపు మీద పడి అంటే అడుగులు తడబడుతా వస్తున్నానయ్యా నీ పాద సన్నిధికి, నన్ను రక్షించు, నన్ను కడుగయ్యా. ప్రభు పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడుగుదాం. ఎక్కడ పొరపాటు ఉన్నా ఆయన పాదాలు పట్టుకుంటే క్షమిస్తాడు. అలాగనే సేవ చేయకుండా ప్రభు చెప్పిన సేవకి నిలబడి ప్రభు చెప్పిన దాని ప్రకారం మనం సరిచేయబడి ప్రభు అనుకున్నట్టుగా చక్కగా నిలబడితే అని అంటున్నాడు, ఉన్నతమైన బాధ్యతలు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను, ఉన్నతమైన సేవ నీ ద్వారా చేయించుకోవాలని ఆశపడుతున్నాను. ఎవరు ఊహించినటువంటి నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేటువంటి సేవ నీ ద్వారా చేయించుకోవాలని నేను ఆశపడి ఈరోజు నీతో మాట్లాడు. చక్కగా నిలబడు, పొరపాట్లుంటే సరి చేసుకో, దేవుడు చెప్పిన దానికి అడుగువి. ఒకప్పుడు 2020 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడితే తండ్రి సన్నిధి బయటికి రా అంటే నేను రాను ప్రభు, నువ్వు రావన్న సంగతి నాకు తెలుసురా, కాబట్టి నేనే కొన్ని పరిస్థితులు వాడుకొని నేను బయటకు తెస్తున్నాను. అలానే తెచ్చాడు. 2021 సంవత్సరం జనవరి 1వ తారీఖున దాచేపల్లిలో వాగ్దానపు కోటం మొదలుపెట్టి అలా ఇప్పటికీ ఈ 2025 సంవత్సరం ప్రభు కృపను బట్టి నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన అనుకున్న పని జరిగించుకుంటూనే ఉన్నాడు. ఎక్కడైనా ప్రభు యొక్క పనినిగా నిర్లక్ష్యపరుచున్న ప్రభు చెప్పినట్టుగా నిలబడిన పరిస్థితి ఉంటే ఈరోజు దేవుడు పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగుదాం. ప్రభువా నన్ను కనికరించు, నరపుత్రుడా చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలన్నావు ప్రభు, నీతో మాట్లాడాలి, నువ్వు చక్కగా నిలబడన్నావు. ఆనాడు హెజ్కేలు చక్కగా నిలబడిన దాన్ని బట్టి తనకంటూ ఒక గుర్తింపు, తనకంటూ ఒక గుర్తింపు కలిగినటువంటి సేవ అతని ద్వారా జరిగించుకున్నావు. ఈరోజు నీవు నాతో మాతో అందరితో మాట్లాడుతున్నావు. నువ్వు చక్కగా నిలబడు, నేను చెప్పినట్లుగా నేను చెప్పిన కాడ నువ్వు నిలబడు. నీకంటూ ఒక గుర్తింపు ఉండే గొప్ప సేవ నీ ద్వారా చేయించుకోవాలని నేను ఆశపడుతున్నాను. అయితే నీవే సరిగా నిలబడుతున్నది. ఏవేవో కారణాలను ఎదుట ప్రార్థనలు చెప్తున్నావు, కన్నీరు విడుస్తున్నావు, అవన్నీ నాకు అనవసరమని అంటున్నాడు దేవుడు. నేను చెప్పిన దాని మీద నీ దృష్టి పెట్టు. నీవు చూపిస్తున్న కారణాలు, ఒకవేళ అయ్యా నేను పలానా పరిచర్లో ఉన్నాను, ఇలా ఈ పరిస్థితులు, ఆ దైవజనులు ఏమన్నా అనుకుంటారేమో, బాధపడతారేమో, ఇలా కారణాలు చెబుతున్నావా,
అవేమి దేవుడు లక్ష్య పెట్టడు. ఆ దైవజనులతో మాట్లాడుతాడు ఆయన. ఇదిగో ఇక్కడ ఈ పరిచర్యకి ఇలా నిలబడు అన్నాడా దేవుడు, నువ్వు నిలబడు. లేదా సొంతంగా సేవ చేయన్నాడా, ఆయన పేరిస్తాడు. నన్ను కూడా తండ్రి సన్నిధి నుంచి బయటకు తెచ్చేటప్పుడు దేవుడు మాట్లాడాడు. 2020 సంవత్సరం ఆగస్టు 21వ తారీఖున ఆయన మాట్లాడాడు, నువ్వు బయటికి రావాలా, మన్నా అనే పేరు నీకు ఇస్తున్నాను. మన్నా మినిస్ట్రీస్గా ఇప్పుడు ఉంటుంది. ఆ తర్వాత మన్నా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య అవుతుంది. అది భూమి అంతమయ్యే సమయం వరకు ఇదిగో ఈ పరిచర్య ఉంటుంది. భూ దిగాంతల వరకు, అంటే ఈ దరి నుంచి ఆ దరి వరకు భూమి మీద ఎక్కడెక్కడ దేవుడు నిర్ణయించుకున్నాడు అంతటా ఆయన నిర్ణయించిన సంఘాలు, మందిరాలు ఉన్నాయని, విశ్వాసులు, పరిచారకులు, సేవకులు ఉన్నారని ప్రభు చెప్పిన మాట నేను నమ్మాను. అలాగనే 2020 సంవత్సరం డిసెంబరు చివరి శుక్రవారం ఉపవాసం ఉండి లేఖనం తీస్తే అదే పరమగీతాలు 4:8 ద్వారా 7-8 వచనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఇక ఆలస్యం చేయకుండా జనవరి 1వ తారీఖు నీకు బయటకు వచ్చేసిన పరిచయలోంచి దేవుడిచ్చిన పేరును బట్టే మన్నా అనే పేరు మీద ఈరోజు సేవ జరుగుతూ ఉంది. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, నువ్వు చక్కగా నిలబడాలి. నేను చెప్పిన కాడ నువ్వు నిలబడాలి. దైవజనుడు సతీష్ కుమార్ గారు అన్నాడు, యవన ప్రాయంలోనే నేను సేవ చేయాలని వచ్చానయ్యా, అయితే నా దేవుడు నన్ను చక్కగా నిలబడమన్నాడు. హైదరాబాద్ పట్టణానికి నన్ను తెచ్చాడని. స్టీఫెన్ పాల్ లైఫ్ చేంజింగ్ పరిచర్య. ఆయన ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో 200 మంది సంఘం, 400 మంది సంఘం ఉంటే వాళ్ళందరినీ వదిలేసి నువ్వు హైదరాబాద్ రా అంటే వచ్చేసాడు. అదేంది ప్రభు అంటే, రమ్మంటున్నానుగా వచ్చే అంటే ఆయన అది వదిలేసి ఆ 400 మంది లేదా 200 మంది అనుకున్న 200 మంది సంఘాన్ని ఇంకొక దైవజనుడికి అప్పచెప్పి, నువ్వు చూసుకోయ్యా, నేను వెళ్ళిపోతున్నాను, దేవుడు ఇక్కడ వద్దంటున్నాడని ఆడ నుంచి వదిలేసి వస్తే ఈరోజు హైదరాబాద్ ఏంది, వైజాగ్ ఏంది, కువైట్ అని అనేక దేశాలకు ఆయన పరిచర్య వ్యాప్తి చెందింది. ప్రభు చెప్పినప్పుడు వాళ్ళు అడిగేశారు. సతీష్ కుమార్ గారు అంటే 51 రోజుల్లో మందిరం కట్టారని ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి చెప్పబడుతుంది. సంఘాలని మన రాష్ట్రంలో అనేక చోట్ల, మన నరసరావుపేట పట్టణంలో కూడా దేవుడు ఆయనకు సంఘాన్ని ఇచ్చాడు. తను చేస్తుంది ఒక లెక్క లేఖన కాంతిని బట్టి ఆ లైవ్ డిజిటల్ సేవ అనేది తప్పే, కానీ అతని ద్వారా కూడా కొంతమంది దేవుడు కృపను బట్టి పట్టబడుతున్నారు, సరిచేయబడుతున్నారు, రక్షించబడుతున్నారు, కుటుంబాలు కట్టబడుతున్నాయి. తనకంటూ గుర్తింపు ఇచ్చాడు దేవుడు. దేవుడు చెప్పినట్లుగా అడుగులు వేసిన దాన్ని బట్టి దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, కుమార్తె, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగా నిలవబడు, దేవుడు చెప్పిన పని చెయ్యి, దేవుడు చెప్పినట్టుగా సరిచేయబడితే అని అంటున్నాడు. ఇదిగో ఉన్నతమైన బాధ్యతలు నీకు అప్పచెప్పాలని, ఉన్నతమైన సేవకి నువ్వు పిలువబడ్డావని ప్రభు అంటున్నాడు. కాదయ్యా, ఈ కారణాలని చెప్తే ఆ ఆశీర్వాదం నీ దగ్గర నుంచి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. దేవుడేమి నీ దగ్గరే ఉండి లేదా నా దగ్గర, మన దగ్గర ఉంటూ అలాగని మనల్ని బతిమలాడుకోడు. సాధ్యమైనంత వరకు నిన్నే ఆశీర్వదించి నిలబెట్టి ఆయన పనిలో వాడుకోవాలనుకుంటాడు. ఇక నువ్వు సహకరించినప్పుడు సమూయేలు ద్వారా సౌలుని పక్కన పెట్టి దావీదుని అభిషేకించుకొని ఆయన అనుకున్న పని జరిగించుకున్నట్లుగా అలా పక్కన పెట్టబడతాం. అది భయంకరం, ఘోరంగా ఉండదు ఆ పరిస్థితి. నువ్వు ఒకరోజు అనుకుంటావు పరలోకంలో అయినా లేదంటే ఈ భూమి మీద అయినా, అయ్యా ఇదిగో నా దగ్గరకు వచ్చిందయ్యా, నాకు ఇచ్చాడయ్యా మొదటిగా దేవుడు అవకాశం, కానీ నా మూర్ఖపు ఆలోచనలను బట్టి, స్వభావాన్ని బట్టి, నిర్ణయాలను బట్టి ఇదిగో త్రోసివేశాను. నేనే దాన్ని కాదనుకొని కాలదనుకున్నాను. ఇదిగో ఫలానా వ్యక్తి నా స్థానం ఫుల్ఫిల్ చేశాడు కాబట్టే ఆమె లేదా అతను నిలబడ్డారు. ఆ స్థానం నాది వాస్తవానికి, కానీ నేనే కారణాలు చెప్పి పక్కకు నెట్టేశాను. నా ఆత్మీయ తండ్రి విషయంలో నేను ఒక సాక్ష్యం విన్నాను. దేవుడు ఆయన ఉన్నతంగా ఆశీర్వదించాలని దేవుడు ప్రణాళిక. ఏలియా పరిచర్య అయితే, ఏలియా పరిచర్య అంటే ఆయనే సంఘ కాపరిగా ఉండి సేవ జరిగించాలి. కానీ దైవజనుడు షాలేం రాజు గారు అనేక సార్లు
బలపరిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒకరోజు సేవకుల యొక్క దర్శనం ఏంటని అడిగినప్పుడు దైవజనుడు తన దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా వెళ్ళి మాట్లాడి వచ్చాడని, అప్పుడు ఆయనకు వచ్చిన కళలు దర్శనాలు అన్నీ చూసి షాలేం రాజు గారు చెప్పాడు, వాస్తవానికి తండ్రి సన్నిధిలో నువ్వు ఉండాల్సిన వాడివి కాదు, నువ్వు వెళ్ళిపోవాలి బయటికి, నేనైతే ఉత్తరవాదిని కాదంటే దేవుడు నాతో మళ్ళీ మాట్లాడితే అప్పుడు నేను బయటకు వెళ్తానయ్యా అని చెప్పని దావీదు పాషా గారు తీర్మానం చేసుకున్నాడని మేము విన్నాం. కానీ దేవుడైతే ఆయన్ని ఏలియా పరిచర్యకు పిలుచుకున్నాడు. దేవుడు చెప్పిన దాని విషయంలో అడుగు వేస్తేనే ఆశీర్వాదం మనం చూస్తాం. నేను కూడా ఆశపడ్డాను, తండ్రి సన్నిధిలోనే ఉండాలి, రోషం గల సేవ చేయాలి. ఆపురా నువ్వు పక్కకు రావాలి, నువ్వు బయటకు అన్నాడు. అట్లానే బయటకు వచ్చాను నేను. ఇంకెక్కువ సమయం ఉన్న ఎన్నో నష్టాలు చూడాల్సి వస్తుందని. ఒకవేళ దేవుడు నీకు అవకాశం ఇచ్చి ఇదిగో ఇలా నిలబడని, ఒక భార్య స్థానం అని, లేదంటే ఒక భర్త స్థానం అని దేవుడు నిర్ణయించాడా, లేదు ఒక సేవకురాలకు ఒక సేవకుడుగా ఇలా నువ్వు నీ ద్వారా ఇలా సేవ చేయాలని గతంలో మాట్లాడా. మళ్ళీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చెప్పిన పనికి నువ్వు నిలబడు, నేను చెప్పిన దానికి సహకరించు, నీవు ఆశీర్వదింపబడాలని ఆశపడుతున్నాను ప్రభు అంటున్నాడు. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉపదేశం అనంతరమైనా సరే ఆయన పాదాలు పట్టుకొని, దేవా పొరపాటు చేస్తాను, క్షమించయ్యా, నువ్వు చెప్పినట్టు అడుగులు వేస్తానయ్యా, 2 రకాలుగా నేను ఉండనయ్యా, కొంచెం అటు కొంచెం ఇటుగా ఉండనయ్యా, నువ్వు చెప్పినట్టే నేను చేస్తానయ్యా, నువ్వు అనుకున్నట్టుగా నేను ఎదుగుతానయ్యా, నాలో ఉన్న పొరపాట్లు సరి చేసుకుంటానయ్యా అంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాతో కూడా మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పాదాలు పట్టుకుందాం. నీకంటూ ఒక గుర్తింపు ఉండే సేవ నీ ద్వారా చేయించాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు ఒక గుర్తింపు కలిగిన స్త్రీగాను పురుషుడుగాను, యవన స్త్రీగాను యవన పురుషుడుగాను ఉండాలని, వృద్ధులైనా సరే స్త్రీలుగా పురుషులుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎలా గుర్తింపు కలిగిన సేవ నీ ద్వారా చేస్తే నీ గురించి కూడా ప్రపంచమంతా చెప్పుకునేలాగా ప్రభు ఆశపడుతున్నాడు. కాదని కొన్ని కారణాలు రోజు ప్రార్థనలో చెప్తూ అలానే ఉంటావా, నీ దగ్గర నుంచి అది ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ప్రభు ఏమి ఆలస్యం చేసుకోడు. అవసరమైతే తన సంఘాన్ని ఆయన అనుకున్న పని చేసుకోవడం ఇంకొక వ్యక్తిని వెతుక్కుంటాడే తప్ప నువ్వు పక్కన నీకున్న అవకాశం కోల్పోతే. ఏశావు గురించి పౌలు భక్తుడు అంటున్నాడు, కన్నీళ్లు విడిచి ఎంత వెతికినా కానీ దొరకలేదంట. ఆ పరిస్థితి దాకా మనం పోకూడదు. దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీవు నాతో మాతో సూటిగా తేటగా మాట్లాడుతున్నావు. ఈరోజు మనం చక్కగా నిలవబడమంటున్నావు. ఎందుకంటే నువ్వు నాతో మాతో మాట్లాడాలని ఆశపడుతున్నావు. అలాగే ఉన్నతమైన సేవ బాధ్యతలు అప్పజెప్పడానికి అభిషేకం, కృప, తలాంతులు, అధికారం, అలాగనే గుర్తుండిపోయేటువంటి ఒక గొప్ప సేవ. ఎహెజ్కేలు అంటేనే ఒక గుర్తింపు ఉండిపోయే ఒక పెద్ద ప్రవక్తలలో అదిగో తండ్రి, ఇతను కూడా ఒకడు అన్నట్టుగా దేవా ఒక గుర్తుండిపోయినటువంటి గొప్ప సేవ ఎహెజ్కేలు ద్వారా నువ్వు జరిగించావు. అలాగా మా ద్వారా కూడా ఒక గుర్తుండిపోయేటువంటి గుర్తింపు కలిగినటువంటి సేవ చేయాలని నువ్వు ఆశపడే మమ్మల్ని ప్రత్యేకంగా పిలుచుకుంటూ మాట్లాడుతున్నావు. ఒకవేళ నీ పిలుపును పక్కన పెట్టి ఏవేవో కారణాలు నీ ఎదుట మేము ప్రార్థనలో పెట్టి దేవా నీ పని కుంటుపడేలాగా జరగకుండా దిగుతండి మేమే అడ్డుబండలు అయితే క్షమించు. ఈ మాటల ద్వారా మేము సరి చేసుకుంటున్నామయ్యా. నీవు అనుకున్నట్లుగా అడుగులు వేసి నీ ఉన్నతమైన సేవ చేసి ధన్యులం అవ్వాలని ఆశపడుతున్నాం. చరిత్రలో మిగిలిపోవాలని, గుర్తింపు కలిగిన సేవ చేసి అందరికీ మేము గుర్తుండేలాగా నీ కృపను బట్టి దేవా నీ పని చేసి మహిమ పొందాలని దేవా నీ మహిమ మేము పొందాలని ఆశపడుతున్నాం. మా ద్వారా నీవు కూడా అన్ని విధాల దేవా ఘనపరచబడాలని మేము ఆశపడుతున్నాం. కృపచేతయ సహాయం చేయమని ఆశపడ్డ ప్రాణాన్ని సంతృప్తిపరిచే దేవుడు, ఆశించిన దానికంటే ఉన్నతంగా ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నావు. అందుకే నీ శరణొచ్చి ఉన్నావు ప్రభువా. కృపచేత కార్యములు జరిగించమని, నీ వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచమని, శిలువ రక్తంతో ముద్ర వేయమని అయ్యా. ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు, నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. 2 తిమోతి 1:12 నీ చేతులకు అప్పచెప్పుకున్నాం ప్రభువా.
నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడి ప్రభావాన్ని నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి సిలువ రక్తాన్ని బట్టి యేసు నామములో అయా వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాల్లో చూపించబడ్డ సమస్త మంచి కళ మంచి దర్శనం మంచి స్వప్నం నిద్రలో చూసిన సమస్త మంచి యేసు నామములని మహాపునరుద్ధాన శక్తిని సిలువ రక్తాన్ని త్వరపెట్టావు జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టావు జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నా కోసం మా కోసం ప్రార్థించండి అయ్యా. నా రీతిలో అడిగిన వాళ్ళు ఉన్నారు. మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించమని, దైవజనుడు మా సంగతి తెలియపరచమని నీ ఎదుట మొరపెడుతున్న బిడ్డలు అందరి అవసరత యేసు నామముల అక్రతలు తీర్చబడునుగాక. నా కోసం పరిచయ కోసం గతంలో ఇప్పుడైనా ఉపవసించి వ్యక్తిగత కుటుంబ ప్రార్థన చేసి అనేక రకాల ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరం కొలతలేని దీవెనిచ్చి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. సహకరిస్తున్న నీ కుమార్తెను అయా బిడ్డను ప్రేమించి ఇచ్చిన ఇద్దరు కుమార్తెలను ఇదిగో తండ్రి కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో గృహాలు దర్శించుండగా కుటుంబాలను ఆశీర్వదించు, దర్శించు, రక్షించు. అయా సంఘములో సభ్యులుగా చేర్చి 1 కొరింథీ 15:50 ప్రకారం స్థిరపరచండి. నీ అనాది ప్రణాళికను ఇక్కడ నువ్వు నిర్ణయించిన సేవను నీ చిత్త ప్రకారం జరిగించండి. స్థల విషయంలో అద్భుతం జరిగించి అది మాకు ఇవ్వండి ప్రభు. మందిర నిర్మాణం జరిగించండి. పుస్తకాల రచన, పాటల రచనలో కృపనిచ్చి కావలసిన ధనమిచ్చి నీ చిత్త ప్రకారం సమస్తం జరిగించమని ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ నీ కృప ద్వారా ఆశీర్వాదకరంగా యేసు నామములో నీవే తోడైన జరిగించుదుగాక. అన్ని విషయాల్లో కృప అనుగ్రహించమని సెలవైతే నువ్వు చెప్పిన ప్రకారం ఆదివారం ఆరాధన ప్రారంభించిన మాయింపరచడానికి కూడా కృపను దయచేయమని నీవే తోడుని సమస్తం జరిగించమని నీ బిడ్డల పనులు చేస్తుండగా ఉద్యోగాల్లో తోడైండు రెక్కల కష్టాజీతాన్ని ఆశీర్వదించు. అయా భవనాలు ఎక్కితో దిగుతుండగా అక్కడ పనులు కూడా తోడైన క్షేమాన్ని దయచేయమని ఏ కీడును యేసు నామములో బంధిస్తున్నాం. సహోడు కళ్యాణ్ దర్శించు, తన భార్య పిల్లలకు రక్షించు. సంఘములో మూలస్తంభంగా కుటుంబం ఉంటుందన్న నీ చిత్త ప్రకారం అది నెరవేర్చండి. మేము నమ్ముతున్నాం ప్రభు, ఖచ్చితంగా నువ్వు జరిగించి అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయా నీ కుమార్తెల వివాహాల విషయంలో అద్భుతం జరిగించండి ప్రభు. అలాగే ఉద్యోగాల విషయంలో వెల్ సెటిల్ అవడానికి సహాయం చేయండి. నీ చిత్త ప్రకారం అన్ని సేవలు వాడుకోండి. అన్ని విధాలు నీ చిత్తమైనటువంటి అయా జీవిత భాగస్వాములు ఇచ్చి కృపలో దేవా వివాహాలు ఘనంగా జరిగించమని మంచి ఇల్లు కట్టుకోవడానికి కూడా సహాయం చేయి. అన్ని విధాలు ఆశీర్వదించి అన్నింటిలో ముందంజలో ఉంటాని కృపనిచ్చి కృపలో వర్ధిల్ల చేయమని యేసయ్య నామములోనే ప్రార్థించి ప్రార్థన లేక మేము ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నువ్వు మాత్రం మహిమ పొందమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని బిడ్డను దీవించి ఆశని చేతులు కప్పని మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీపిస్తున్న ఇక ఏకీపించబోతున్న అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు మిక్కటంగా ప్రేమించి ఇచ్చినటువంటి పరిచర్య ద్వారా ప్రారంభించబడిన సంఘాలకు సంఘ బిడ్డల సాదా సహకారులకును అలాగనే సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతూ వెంబడిస్తున్న వారికి ప్రభు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులు సంఘ పెద్దల పరిచర్య విశ్వాసులకును సమస్తమునకు నిత్యత్వము చేరు పర్యంతరం ప్రభు అనుకున్న ఉన్నతమైన సేవ చేసి గుర్తింపు కలిగిన సేవ చేసి అందరికీ గుర్తుండిపోయేలాటువంటి సేవ చేసి ఆయన నామాన్ని గణపరుచుకునేలాగా ఆయనే సమస్తం చక్కబెట్టి జరిగించునుగాక. అలాగ కృపే తోడండి సమస్తం జరిగించునుగాక. ఆమెన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశు నామను సంపూర్ణమైన జయం కలుగునుగాక. ఆమెన్. అపవాది వాడు దోతలు చీకటంధకార శక్తులు తిరిగి ఎంత ప్రమాదం మాదిరి ప్రయోగాలు అవి ఏవైనా సరే వాటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమెన్. యేసు రక్తమునకే జయము జయము జయం. యుద్ధము యెహోవాదే. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్.